మనకి రెవల్యూషన్ తీసుకొస్తుంది అనడానికి ఇక్కడ మనం ఉన్నటువంటి 26 మంది సభ్యులు రాబోయే కొన్ని వేలాది లక్షలాది కోట్లాది మందికి అత్యంత వాల్యుబుల్ సీక్రెట్ అనేది ఈ కంపెనీ ద్వారా ఎంత ఈజీగా సక్సెస్ అవ్వచ్చో ఒక చాలా 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 విలువైనటువంటి ఒక టిప్ అనుకోవచ్చు, ఒక కీ అనుకోవచ్చు, ఏదైనా సరే ఆ ఒక్క వర్డ్ మీకు తెలిస్తే మీరు అద్భుతాలు చేసేస్తారు ఇక్కడ. ఆ ఒక్క వర్డ్ మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ వర్డ్? క్యూరియాసిటీతో ఉన్నారా మీ అందరూ? ఎస్, క్యూరియాసిటీతో ఉండాల్సిందే. అయితే ఆ వర్డ్ అనేది నేను రివీల్ చేస్తా, జస్ట్ ఇప్పుడే రివీల్ చేస్తా. ఈ రోజు మనం ఎవరైతే ఉన్నారో కొత్త వ్యక్తులు మాత్రం ఎవరు ఇన్వాల్వ్ చేయకండి ఈ మీటింగ్లోకి. ఎందుకంటే ఇదంతా కూడా లీడర్షిప్ స్కిల్స్ పెంచుకునేటటువంటి ప్రోగ్రామ్. మనందరికీ కూడా రిజల్ట్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి మెయిన్ ఇంధనం ఏంటంటే మనము ఒక ఇద్దరు వ్యక్తులు వస్తేనే మనకు లీడర్ అయిపోతాం. ఆ ఇద్దరు వ్యక్తిని నిలబెట్టుకునే కెపాసిటీ మనకు రావాలి. నెట్వర్క్లో అలాంటి ఇద్దరు వ్యక్తులతో లీడర్ అయిన క్యాండిడేట్లు ఎవరు ఉండరు. బట్ మనకి బేసికల్గా కావాల్సిందే ఇద్దరు వ్యక్తులు లీడర్గా ఉండాలి. ఇద్దరు వ్యక్తులకి లీడర్గా ఉంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టే లెక్క. దానికి కావాల్సినటువంటి మెయిన్ ఆయుధం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అంటే చాలా చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. బేసికల్గా ఒక నెట్వర్క్ మార్కెటర్ బాగా సక్సెస్ అయ్యాడు అంటే దానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటి? ఎవరైనా సరే ఇక్కడ నెట్వర్క్ చేసి అనుభవం ఉన్నవాళ్ళు మీరు అన్మ్యూట్ చేసుకొని ఒక నలుగురు ఐదుగురు మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి నాకు. నెట్వర్క్ మార్కెటర్ ఒక సీనియర్గా, ఒక మంచి లీడర్గా ఎదిగాడు, ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి చేరుకోగలిగాడు అంటే అతనికి ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఎవరైనా సరే ఫస్ట్ చెప్పండి నాకు. దయచేసి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ చెప్పండి, ఎవరు నార్మల్ పీపుల్ వద్దు. బాగా నెట్వర్క్లో 2-3 సంవత్సరాలు కష్టపడి, లేదా ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మన దాంట్లో ఉన్నారు. వారెవరైనా ఈ మీటింగ్ అటెండ్ అయినట్లయితే మీరు అన్మ్యూట్ చేసుకొని 1-2 ముక్కల్లో చెప్పేసేయండి ఎందుకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. చెప్పండి ఎవరైనా. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మాట్లాడండి ఎవరైనా. మీతో నాకు ర్యాపో కరెక్ట్గా ఉంటేనే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అర్థం అవుతుంది. చెప్పండి విల్సన్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాని మీద ఏకాగ్రత, వాళ్ళు ఏదైతే నమ్మారో ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి, ఆ ప్రోడక్ట్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తాను అనమాట. Yes. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోకస్ ఒకదాని మీద పెట్టుకుని ఆ కుంఠతో దీక్షతో ఏంటంటే దీంట్లో ఎట్లన్నా నేను సక్సెస్ కావాలన్న ఆ డిటర్మినేషన్, ఆ విల్, ఆ మైండ్ ఏదైతే వాళ్ళు ట్యూన్ చేసుకున్నారో దాన్ని బట్టి సక్సెస్ పొందుకున్నారని నేను అనుకున్నాను సార్. Yes, exactly. ఇంకా ఇంకా ఇంకెవరైనా చెప్తారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. షేరింగ్ అండి విల్సన్ గారు. నెక్స్ట్ షేరింగ్ చెప్పండి. సార్ ప్రాపర్ వేలో సర్వీస్ ఉండాలి సార్ కంపల్సరీగా డౌన్లైన్ కి. గోపి కృష్ణ గారు. ఓకే, రైట్. సర్వీస్ కరెక్ట్గా ఉండాలి. అవును సార్. నెక్స్ట్ ఎన్ రెడ్డి గారిని ఎవరు అన్మ్యూట్ చేశారు, మీరు చెప్పండి. రవి సార్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఒక లీడరు ఒక సక్సెస్ సక్సెస్ లీడర్గా ఎదిగాడు అంటే దానికి ఒకే ఒక రీజన్ సార్. ఫస్ట్ థింగ్ అతను హార్డ్ వర్క్. నెక్స్ట్ అతను ఏదైతే చూస్ చేసుకున్నాడో కంపెనీని, ఆ కంపెనీని ఫస్ట్ థింగ్ అతను నమ్మాలి. అతను నమ్మితేనే 10 మందికి నమ్మించేలా చేయగలడు. ఫస్ట్ థింగ్ అతను నమ్మాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏదైతే మనం లీడర్గా ఎదిగామో, ఏదైతే మనలో క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ని మన డౌన్ లైన్స్కి నేర్పించాలి. అంటే కాపీ పేస్ట్ చేయాలి సార్. ఈరోజు మనం 10 మందితో జూమ్ మీటింగ్ చేస్తున్నాం అంటే నీలో ఉన్న స్కిల్ ప్రతి ఒక్కటి కూడా నీ డౌన్ లైన్స్కి ఆ స్కిల్ నేర్పించినప్పుడు మన మీద బడ్డం తగులుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏదైతే మనం సక్సెస్ వేలో ఉన్నామో, మనం ఏదైతే రూట్ మ్యాప్ వేసుకున్నామో ఆ రూట్ మ్యాప్ ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్తూ ప్రతిరోజు సర్వీస్ చేస్తూ గైడ్ లైన్స్ ఒక మంచి గురువుగా ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి కొన్ని సందర్భంలో వచ్చిన టీము ఎంతైతే మనకి టీం వస్తుందో ఆ టీం ఒక్కొక్క టైం అప్పుడు మొత్తం జీరో అయిపోవచ్చు. జీరో అయినప్పటికి కూడా ఏ రోజు కూడా మన సంకల్పం, మన ఏదైతే మన నమ్మిన సిద్ధాంతం ఉందో దాన్ని వదలకూడదు. ఎవరైతే వదలడో అతను సక్సెస్ పీపుల్గా డెఫినెట్గా ఎదుగుతాడు. ఎందుకంటే
చాలా మంది లీడర్స్ సక్సెస్ పీపుల్స్ 5% ఎందుకు ఉంటారంటే ఏదైనా ఒక ప్లాన్ బాగుందంటే ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుద్ది మార్కెట్ లో. కానీ వన్స్ అపాన్ టైం ఒక 6 months-కో 3 months-కో సడన్లీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల టీం అనేది డౌన్ఫాల్ అవుతుంది. ఆ డౌన్ఫాల్ అయ్యేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ పోవచ్చు, ఎందుకు ఈ కంపెనీలోకి వచ్చి అనిపించవచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే మార్కెటింగ్ నమ్ముకున్న తర్వాత కొన్ని బయటికి వదిలేవలసి వస్తుంది. అంటే ఎందుకు మార్కెట్లోకి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఫ్యామిలీని చూసుకోలేకపోతున్నాము, నెలల్లో తిరిగిన తర్వాత ఒక 20,000 కూడా ఒక 20,000 రాకపోతే ఎందుకు మనం మార్కెట్లో ఉండాలి అనే ఆలోచన ఒక్కొక్క టైం వదిలేసి జాబ్కి వెళ్ళిపోతున్న ఆలోచన వస్తుంది. కానీ ఇవన్నీ దాటుకొని ఎవడైతే స్ట్రాంగ్ గా నిలబడతాడో దట్ ఈస్ సక్సెస్ పీపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్, అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ నాగమల్లేశ్వరి మేడం చెప్పండి, అన్మ్యూట్ చేసుకున్నారు. నాగమల్లేశ్వరి మేడం ఉన్నారా అవైలబుల్? అన్మ్యూట్లో ఇద్దరు ఉన్నారు, మాట్లాడతారా ఎవరైనా? ఎన్ రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం నాగమల్లేశ్వరి చెప్పండి. కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉండే అందుకే వాయిస్. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇక్కడ మనకి ఎంత పెద్ద టీం ఉంది అని చూసుకోవడం కాదు సార్, ఉన్న టీం మెంబర్స్, తక్కువ టీం మెంబర్స్ కూడా మనం సక్సెస్ అవ్వచ్చు. వాళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలి. మనం ఎలా అయితే సక్సెస్ అవుతున్నామో ఆ టిప్స్ అన్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళతోనే మనం సక్సెస్ సాధించవచ్చు. ఇంత పెద్ద టీం అవనవసరం లేదు, తక్కువ టీంతో కూడా మనం సక్సెస్ సాధించవచ్చు. ఒకటి సార్. ఇంకొకటి, నమ్మకం ఉండాలి సార్ కంపెనీ మీద. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు, మనకి నమ్మకం ఉన్నప్పుడే వేరే వాళ్ళకి మనం చేస్తున్న కంపెనీ గురించి గట్టిగా చెప్పగలం. మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా చెప్తామో అవతల వాళ్ళకి, మన కాన్ఫిడెన్స్ చూసి, కంపెనీ గురించి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, ఫస్ట్ మనం చెప్పే విధానం, మనం ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నామో దాన్ని బట్టి అవతల వాళ్ళు జాయిన్ అవ్వాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. ముందు మనమే అదేదో కంపెనీ ఉందంట, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మీరు కూడా జాయిన్ అవ్వండి, ఇట్లా అంటే ఎవరు జాయిన్ అవ్వచ్చు? నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు, నీకు ఎందుకు నచ్చింది, నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు, అది కాన్ఫిడెన్స్ తో ఉండి మనం కాన్ఫిడెన్స్ తో వేరే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు నమ్ముతారు. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారా? సార్ సరిగ్గా సిగ్నల్ లేదు, దానివల్ల నేను అది క్లారిఫై. ఓకే ఓకే, సిగ్నల్ ఇప్పుడు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ సిగ్నల్ లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇక్కడతో ఒక 5 ఒపీనియన్స్ మనం తీసుకున్నాము. 5 కూడా చాలా ఎక్సలెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. అయితే నేను సక్సెస్ ఎందుకు అయ్యారు అని అడిగినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి థ్రెడ్స్ చెప్పారు. వీళ్ళంతా థ్రెడ్స్ కాదు, ఆ థ్రెడ్స్ని యూటిలైజ్ చేసినటువంటి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే డెమో. ఆ డెమో పర్ఫెక్ట్గా ఉంటేనే అతను సక్సెస్ అవుతాడు. ఎస్ అండి, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? అన్ని చుట్టూ ఉన్న థ్రెడ్సే, వాళ్ళు ఏమేమి కావాలో అవన్నీ థ్రెడ్స్ని ఉపయోగించి ఆ డెమోని ఇచ్చారు వాళ్ళు పర్ఫెక్ట్గా. బేసికల్గా ఎక్కడ ఆధారపడి ఉంది ఇదంతా? డెమో మీద ఆధారపడి ఉంది. డెమో కరెక్ట్గా లేదనుకోండి, ఎన్ని థ్రెడ్స్ ఉపయోగించినా సరే అతను సక్సెస్ఫుల్ లీడర్ కాలేడు. యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా? ఇది చేస్తాం సార్. ఎస్, మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్లాన్ క్లియర్ గా ఉండాలి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మనం కరెక్ట్గా కాన్ఫిడెంట్ ఉన్నా, ఏది చేసినా, ఏది పర్ఫెక్ట్గా లేకపోయినా, ఏది పర్ఫెక్ట్గా ఉన్నా మన డెమో కరెక్ట్గా ఉండాలి. మన డెమో కరెక్ట్గా ఉందా, మన రిజల్ట్ మన కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. ఎస్, ఈరోజు మన డెమో విషయంలో అత్యంత వాల్యుబుల్ సీక్రెట్ ఇక్కడ తెలుసుకోబోతున్నాం. చాలా చాలా వాల్యుబుల్ సీక్రెట్ అండి. ఎందుకు అలాంటి పర్టికులర్లీ దాని గురించి చెప్తున్నాను అంటే, ఇప్పటి వరకు మార్కెటింగ్ రంగంలో డెమో అంటే ఆ కంపెనీస్ మనకి ఉపయోగించమని చెప్పింది, ఆ ప్రొడక్ట్ని వాళ్ళకి నచ్చ చెప్పటంలో ఎలా చెప్పాలి అనే విషయంపైనే అది ఆధారపడి ఉంది. అది ఏ ప్రొడక్ట్ అయినా కావచ్చు.
అది మనీ రిలేటెడ్ కావచ్చు, మన ఇంట్లో గ్రాసరీస్ టైప్ కావచ్చు, అది ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ కావచ్చు, ఎనీవే ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు. బేసికల్గా ఒక కస్టమర్ తీసుకోవాలంటే దాన్ని నచ్చ చెప్పడమే. డెమో అంటే ఏంటి? నచ్చ చెప్పడమే. అవునా కాదా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? చాట్ బాక్స్ ఉపయోగించండి మీరు. ఈ చాట్ బాక్స్ ఉపయోగిస్తే నాకు కనపడుతూ ఉంటుంది. Yes, sir. ఎస్, మనం వాళ్ళకి ఇది అవసరమైన నచ్చ చెప్తున్నాం. నచ్చ చెప్పి వాళ్ళకి ఆ ఉపయోగాలు చెప్పి ఇవి ఇస్తున్నాం అంటే నచ్చ చెప్తున్నాం ఒక పక్కన. ఇక్కడ మన కంపెనీలో నచ్చ చెప్పవలసిన అవసరం ఉందా మన ప్రొడక్ట్కి? ఎవరికైనా సరే, చాలా మందిని నేను క్వశ్చన్ అడుగుతూనే ఉన్నా. ఎంతో మందికి డెమోస్ ఇస్తున్నా, ఫోన్ కాల్స్ డెమోస్ వస్తున్నాయి, నార్మల్గా డెమోస్ ఇస్తున్నాయి. మన ఇక్కడ ఫిజికల్ మీటింగ్స్ పెడుతున్నాం, హోమ్ మీటింగ్లు పెడుతున్నాం, జూమ్ మీటింగ్లు పెడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు వచ్చే ఆన్సర్ ఒకే ఒకటి వస్తుంది. డైమండ్ విషయంలో, సార్ మా దగ్గర డబ్బు లేదు సార్, మాకు అర్హత లేదు సార్, మా దగ్గర డబ్బు ఉంటే మేమెందుకు కొనం సార్, డైమండ్ అంటున్నారు తప్ప వాళ్ళకి నచ్చ చెప్పవలసిన అవసరం అయితే నాకైతే ఇంతవరకు జరగలేదు. మీలో ఎవరికైనా జరిగిందా నచ్చ చెప్పే పని? లేదు సార్, నచ్చ ఎవరికి? చెప్పాల్సిన అవసరం లేదు. కంపెనీలో మనకి ఈ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తాం అంతే. దీనిట్లో ఉంటే క్లారిటీ, అసలు ఈ కంపెనీకి హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఆ ఒక్క విషయాన్ని మనం క్లియర్గా చెప్తే చాలు. మన డెమోలో పర్ఫెక్ట్ ఉండాల్సింది ఏంటి? కేవలం మన యొక్క కంపెనీ ఎందుకు ఇస్తుంది, ఎలా ఇస్తుంది అనే డెమో మాత్రమే, మన డ్రీమ్స్ని ఫిల్ చేసే డెమో మాత్రమే మనం ఇస్తున్నాం. నచ్చ చెప్పే అవసరం ఏమీ లేదు ఇక్కడ. అది ఎప్పుడైనా మీరు మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా ప్లాన్ చెప్పారా? లేదు. మనం ఎవరికి నచ్చ చెప్పే పని లేదండి ఇక్కడ. ఏదో నచ్చ చెప్తున్నాం అనే టైప్లో మనం చెప్తున్నాం కాబట్టి మనం ఫెయిల్ అవుతున్నాం. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఈ విషయాన్ని? ఎవరికి నచ్చ చెప్పాలి మీరు? ఏం నచ్చ చెప్పాలి దీంట్లో? ఏది Nothing about. చెప్పేది లేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. 100%. మనం ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని చెప్పారా, మీ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు చూడండి. మార్కెటింగ్ వేలు దీన్ని చూడొద్దు. మీరు ఎవరు కూడా ఎవరికి నచ్చ చెప్పొద్దు అసలుకి. నేను అందుకే చెప్తుంటా చాలా మందికి, బ్రతిమలాడొద్దు, బలవంతంగా చేయొద్దు. ఈ రెండింటిలో ఇక్కడ మనకు అవసరమే లేదు ఆ పదాలతో. మనం ఉపయోగించే డెమో అనేది వాళ్ళ డ్రీమ్స్ కోసం ఇస్తున్నాం. అలాంటప్పుడు మనము డిమాండ్ చేయాలా, కమాండ్ చేయాలా? ఎగ్జాక్ట్లీ కమాండ్ చేయాలి. ఎవరిని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ఇన్వాల్వ్ చేద్దామనే ప్రక్రియలో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనము ఒక కమాండింగ్ రూపంలో చెప్పినట్లయితే ఇది నా కోసమే వచ్చింది అనే భావన వాళ్ళకి కలుగుతుంది. అది వస్తే మీ రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే, చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఇద్దరు వచ్చేసారు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి 28 పీపుల్ ఎవరైతే ఉన్నారో, 29 పీపుల్ ఎవరైతే ఉన్నారో, మ్యాక్సిమం నేను అనుకోవడం ఏమిటంటే వాళ్ళందరికీ రిజల్ట్ వచ్చింది. కొంతమంది రీసెంట్గా జాయిన్ అయినా సరే, గోపీకృష్ణ లాంటి సార్ వాళ్ళు ఆల్రెడీ దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లియర్ కట్గా వచ్చారు. వాళ్ళకు విజన్తో వచ్చారు ఇక్కడికి. ఎందుకు అంటే ఒక 6 to 7, 10 to 15 మినిట్స్ 15 టైమ్స్ వాళ్ళ ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని, ఎస్ ఇక్కడ నాకు సక్సెస్ ఉంది అని ఒక ఎక్స్పీరియన్స్తో వచ్చారు వాళ్ళు. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి అంటే మెయిన్ లీడర్షిప్ స్కిల్స్ కావాలి. లీడర్షిప్ ఉందా, మీరు ఇందులో సక్సెస్ అయినట్లే. అన్ని మార్కెటింగ్ కంపెనీల్లో మన కంపెనీ లేదు. అలాంటి సిస్టమ్ మనం ఇక్కడ చేయాల్సిన అవసరమే లేదు. దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురైనా వచ్చినా అంటే మీరు ఆల్రెడీ లీడర్ కింద లెక్కే. ఏదో 10,000 మంది, 20,000 మంది, 60,000 మంది, 1,00,000 మంది ఉంటే లీడర్ కాదు. ఇందాక నాగమల్లేశ్వరి మేడం చెప్పినట్లు ఆవిడ నాకు చాలా ఎక్సలెంట్ అనిపిస్తుందండి. అతి చిన్న యూనిట్తో వారానికి 20,000 రూపాయల ఇన్కమ్కి రాగలిగారు మేడం. చాలా చాలా చిన్న యూనిట్, కనీసం 1000 మంది కూడా లేరు ఆ యూనిట్లో. 20,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేయబడిందో కంపెనీ మనకి. మేడం మీ టీమ్ స్ట్రెంత్ ఎంత టోటల్? అవైలబుల్ ఉన్నారా నాగమల్లేశ్వరి మేడం?
సార్ 640 సార్ 640 మెంబర్స్. తో చూడండి, మేడంకి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు. ఒక 640 మెంబర్స్ తో ఆల్రెడీ ఎవ్రీ వీక్ 20,000 గెయిన్ చేస్తున్నారు ఆవిడ. జస్ట్ 640 మెంబర్స్ తో. చాలా చాలా పెద్ద యూనిట్లలో ఉన్నాం, చూస్తాను నేను చాలా మంది యూనిట్లో చూశాను. 25-30 వేల మంది యూనిట్ ఉన్నవాడు కూడా 20,000 30,000 తీసుకోలేకపోతున్నాడు ఇదే కంపెనీలో, ఇదే సిస్టమ్. ఎందుకు అంటే తన యొక్క లీడర్షిప్ స్కిల్స్ లేవు, తనకి డెమో కరెక్ట్గా లేదు. అందరూ కూడా మన యూనిట్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద యూనిట్ ఈ టీంలు తయారు చేసిన వాళ్ళు కూడా అక్కడ పని చేయలేక ఆల్రెడీ నాగమల్లేశ్వరి గారి యూనిట్లో జాయిన్ అవుతున్నారు కూడా. వేరే యూనిట్లో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ జరగక, వాళ్ళు కాల్పు సరిగ్గా లేక రిటర్న్ వచ్చి మన దగ్గర జాయిన్ అవుతున్నారు. అలాంటి సక్సెస్ఫుల్ యూనిట్లో మనం ఉన్నాం, అలాంటి సక్సెస్ఫుల్ ఫ్యూచర్ మనకు ఉంది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవడం కోసము మనలాంటి లీడర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి టాప్ మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు. మనకి యూజ్ చేసుకోండి. ఇలాంటి యూనిట్ మీకు బయట ఎక్కడ దొరకదు, ఇంపాసిబుల్. ఆ యూనిట్లో మీరందరూ గర్వపడాలి. ఎంత పర్ఫెక్ట్గా మనం సబ్జెక్ట్ చెప్తున్నాం, ఎవరికి కూడా హాని జరగకుండా పని చేయించు వెళ్తున్నాము, అన్ని రకాలుగా ఉంది. ఇక నేను లేట్ చేయకుండా అసలు లీడర్షిప్ స్కిల్స్లో మనకి ఏం కావాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు మీ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి, మీకు ఒక ఉన్నటువంటి మీ మైండ్ సెట్కి తగ్గట్లు మీ యొక్క స్కిల్స్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి, మీరు ఈ కంపెనీలో రాణించాలంటే ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీ మీకు ఉండాలి, ఆ క్వాలిటీ ఉంటే మీరు ఎలా సక్సెస్ అవ్వగలరు. ఫస్ట్ నేను చెప్పిన మెథడ్ ఏది గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరికి నచ్చ చెప్పే ప్రొడక్ట్ లేదు. కాబట్టి అలాంటి ప్రొడక్ట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో, ఇక్కడ మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చో చూడండి. మనకి లీడర్షిప్లో కావాల్సినటువంటిది ఫస్ట్ రెస్పెక్ట్ ఉంటుందండి. లీడర్షిప్ కావాల్సింది ఏంటి, అందరికీ వచ్చేది అదే రెస్పెక్టే. ఎస్, ఈ రెస్పెక్ట్లో రెండు ఉన్నాయి కామన్గా. బాస్కి రెస్పెక్ట్ చేస్తారు, లీడర్కి రెస్పెక్ట్ చేస్తారు. కామన్గా ఉండేవాడు రెస్పెక్ట్. అయితే దీంట్లో క్వశ్చన్ అడుగుతున్నా నేను మీకు, బాస్కి లీడర్కి తేడా ఏంటో చెప్పగలరా? రెస్పెక్ట్ ఇద్దరికి చేస్తారు, కానీ బాస్కి లీడర్కి తేడా ఏంటి? ఎనీవన్ స్పీక్ అబౌట్, లేదా చాట్ బాక్స్ యూజ్ చేయండి. చాట్ బాక్స్. ఒక బాస్కి లీడర్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఇద్దరికి రెస్పెక్ట్ ఉంది ఇక్కడ. సార్ బాస్ బాస్ ఆర్డర్స్ వేస్తాడు సార్, బాస్ ఆర్డర్స్ వేస్తాడు, బాస్ ఆర్డర్స్ వేస్తాడు, లీడర్ తన లాంటి లీడర్ తయారు చేసుకుంటాడు. ఓకే, ఇంకెవరన్నా రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు అసలుకి? లీడర్ అనేవాడు కలుపుకుని పోతాడు ఎలా సార్. ఉంటుంది, లీడర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? లీడర్ అనేవాడు కలుపుకుని పోతాడు, అందుకని లీడర్ అనే అతనికి రెస్పెక్ట్ ఇస్తారు. బాస్ ఏమో బాస్ కాబట్టి భయంతో రెస్పెక్ట్ ఇస్తారు అంతే. ఓకే, రైట్. అసలుకి కరెక్ట్ వాడు ఏంటి అంటే ఇక్కడ చూడండి, నిజాలు చెప్పేవాళ్ళు లీడర్. గ్రూప్ ను మెయింటైన్ చేసేవాడు లీడర్ సార్. సూపర్ సూపర్. గ్రూప్ మెయింటైన్ చేసేవారు లీడర్. ఎక్స్ట్రాడినరీ. చెప్పండి సార్. బాస్ వచ్చేసి టీ పొజిషన్ లో ఉంటారు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు సార్. లీడర్ వచ్చేసి బాస్ కి వీళ్ళకి మధ్యలో మీడియేటర్ గా ఉండి వీళ్ళకి హెల్ప్ చేస్తారు కాబట్టి లీడర్ కి రెస్పెక్ట్ ఇస్తారు సార్. ఓకే సార్, అక్కడ బాస్ వచ్చి జీతం ఇస్తారు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు. హలో, చెప్పండి. అదే సార్, బాస్ అయితే మనకి జీతం ఇస్తాడు కాబట్టి బాస్ కు ఒక రెస్పెక్ట్ ఇస్తాం. అదే లీడర్ అనుకోండి, మనకి జీవితం ఇస్తాడు కాబట్టి అతనికి వేరే రెస్పెక్ట్ ఇస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఈరోజు అందరూ కూడా ఇలా ఇంటరాక్ట్ అవుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నాకు చాలా తెలియని ఆనందం కలుగుతుంది లోపల లోపల. ఓకే, మెయిన్ ఏంటంటే హూ డిమాండ్ రెస్పెక్ట్, హూస్ కమాండ్ రెస్పెక్ట్. ఫస్ట్ డిమాండ్ బెటరా, కమాండ్ బెటరా చెప్పండి. కమాండ్ అనేవాడు మంచిదా, డిమాండ్ అనేవాడు మంచిదా?
కమాండ్ సార్. కమాండ్ అనేది ప్రేమతో కూడుకున్నటువంటిది, డిమాండ్ అనేది కావాలని అడిగేటటువంటిది. ఎస్ సార్. ఇక్కడ ఒక బాస్ కి భయంతో రెస్పెక్ట్ ఇస్తాడు జూనియర్. ఒక భయంతో రెస్పెక్ట్ ఉంటుంది, బాస్ కు మాత్రం డిమాండ్ అది. అతను కావాలని కోరుకుంటాడు, నన్ను ఎవరు సార్ అని పిలవట్లేదేంటి, నాకెవడు నమస్కారం పెట్టట్లేదేంటి అని చూస్తూ ఉంటాడు బాస్. లీడర్ మాత్రానికి అతని చూడటంతోనే చేతులకు మొక్కేస్తూ ఉంటాడు. అది ఒక ప్రేమాభిమానంతో వస్తుంది తప్ప భయాందోళనతో వచ్చేది కాదు. ఇప్పుడు లీడర్గా ఉంటే మనం బెటరా, బాస్గా ఉంటే మనం బెటరా? ఒకసారి మీరే థింక్ చేసుకోండి. లీడర్. ఎస్, లీడర్ బాస్ సార్. అనే వ్యక్తికి రెస్పెక్ట్ అనేది వాటిని చూసి భయం వేసి రెస్పెక్ట్ ఇస్తాను. కానీ లీడర్కి మాత్రానికి అలా ఉండదు. అతని చూడటంతోనే ప్రేమాభిమానం ఉప్పొంగి అతని మీద ఒక మంచి గౌరవంతో ఆ రెస్పెక్ట్ అనేది వచ్చేస్తాడు ఆటోమేటిక్. అది ఇక్కడ మనం తీసుకోగలిగేటటువంటిది ఇక్కడ ఉంది ఈ కంపెనీలో. మనం ఎస్పెషల్లీ అది అతి తక్కువ మందితో కూడా సంపాదించుకోవచ్చు దాన్ని. ఇక్కడ మనము హౌ టు బికమ్ ఏ గుడ్ లీడర్, మనకి ఎలాంటి లక్షణాలు ఉంటే మనం ఒక గుడ్ లీడర్గా ఎదుగుతాము అనేది ఒకసారి గమనించినట్లయితే, మనకు ఒక బెస్ట్ హ్యూమానిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మంచి మానవత్వపు ఉన్నటువంటి లక్షణాలు ఉండాలి. చెడు గుణాలని పక్కన పెట్టాలి, మంచి గుణాలను తీసుకోవాలి. మనతో పాటు ఉన్న తోటి సభ్యులకు కూడా వాళ్ళ దగ్గర చెడు లక్షణాలను పక్కన పెట్టాలి, మంచి లక్షణాలను మాత్రమే మనం ఎంకరేజ్ చేయాలి. చెడు ఉందనుకోండి, పక్క వాళ్ళతో కూడా ప్రస్తావించకూడదు దాని విషయాన్ని. మంచి విషయం అయితే మాత్రానికి మనము ఇంకాస్త వాళ్ళని మెరుగు చూపించాలి. చెడు విషయాలు అక్కడితో ఎనఫ్ చేయండి, మంచి విషయాన్ని పాజిటివ్గా మీరు తీసుకోండి. మీలో ఉన్నటువంటి అలాంటి లక్షణాలు ఎవరు ఉన్నా సరే ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్, పాజిటివ్ మైండ్ సెట్. ఎప్పుడు కూడా ఆ యొక్క మైండ్ సెట్ అనేది ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయాలి తప్ప ఏదైనా జరిగితే నెగిటివ్గా ఆలోచించడం మాత్రానికి దయచేసి చేయొద్దు. ఇంకా కమ్యూనికేషన్ కూడా చాలా గ్రేట్గా ఉండాలి. ఎవరితోనైనా సరే ఒక రెస్పెక్టబుల్గా, ఒక హంబుల్గా, ఎప్పుడు కూడా ఒక వినయపూర్వకంగా మనము ఒక కమ్యూనికేషన్ చేయాలి. అలాంటిది మనము ఇక్కడ చేస్తే ఒక లీడర్షిప్గా మనం ఎదగడానికి అవకాశం ఉంది. లీడ్ చేసే విషయంలో కూడా ఒక గుడ్ లీడర్ ఉండాలి మనకి. ఎవరినైనా సరే ఎలాంటి మనస్తత్వం ఉంది, ఎలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఉంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది, దాన్ని చూసి వాళ్ళని లీడ్ చేయడం స్టార్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళకి ఉన్నటువంటి మైండ్ సెట్ కంటే మించిన భారం పెట్టకూడదు. అలాగని మైండ్ సెట్ కెపాసిటీ ఎక్కువ ఉన్నా సరే ఎందుకు వాళ్ళకి ఆ భారం పెట్టాలి అనుకోవద్దు. ఎలాంటి మైండ్ సెట్ ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ వాళ్ళకి అప్పచెప్పండి. కెపాసిటీ తక్కువ ఉన్న చోట ఆ కెపాసిటీని పెంచడానికి ప్రయత్నిస్తూ ఆ కెపాసిటీ తగ్గట్లు వాళ్ళ చేతికి పని అప్పచెప్పండి. ఆ విధంగా లీడ్ చేయగలగటమే ఈ యొక్క గుడ్ లీడర్కు ఉన్నటువంటి లక్షణం. ఇలాంటి కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ 2 పిక్స్ కనపడుతున్నాయి. మనము ఒక డెడికేషన్ వర్క్ అనేది నాకు ఆల్రెడీ లీడర్షిప్లో మంచి లీడర్గా ఎదగడానికి కారణం ఏంటంటే, చాలామంది చెప్పిన ఒకటే కామన్ వర్డ్ ఏంటంటే, అతను చాలా డెడికేషన్గా అదే పని చేశాడు సార్, ఇంకా వేరే ఏ పని ముట్టుకోలేదు, ఆ పని అతను నిరంతరం చేయడం వల్లనే ఆ యొక్క పరిణితి చెంది ఒక మంచి లీడర్గా, గుడ్ లీడర్గా గుర్తింపు పొందాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనకి గమనించినట్లయితే, సారీ అండి, నేను ఆల్రెడీ ముందే చెప్పా, హరినాథ్ రెడ్డి గారు ఎవరో సార్, దయచేసి గుర్తులో ఉండండి. సారీ, ఇక్కడ మనకి మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ జరుగుతుందండి. వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటున్న టైంలో మీరు అన్మ్యూట్ చేసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ పోగొడతారు. దయచేసి అర్థం చేసుకోండి, అన్మ్యూట్లో ఉండండి. దయచేసి మీ యొక్క మైక్ సింబల్ మీద టచ్ చేయకండి దయచేసి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులో 2 వ్యక్తులు మీకు కనపడుతున్నారు, ముగ్గురు, సారీ, ఒకళ్ళేమో హస్బెండ్ వైపు, అలాగే ఒకళ్ళేమో ఒక ఓల్డెస్ట్ పర్సన్. వీళ్ళెవరో మీకు ఏమైనా తెలుసా? ఎవరైనా చెప్తారా? అబు మాన్ సింగ్ సార్. మాన్ సింగ్
దశరథ్ మాంజీ. దశరథ్ మాంజీ సార్. దశరథ్ మాంజీ ఇతను వచ్చేసి ఒక బీహార్కి చెందినటువంటి వ్యక్తి. ఇతను 25, 26 సంవత్సరాల్లో తన భార్యని కోల్పోతాడు, చనిపోతుంది పాపం. ఎందుకు చనిపోతుంది అంటే వాళ్ళది పక్క చాలా లీస్టెస్ట్ ఏరియా అనమాట. అందులో ఇక ఆ ఊరు దాటాలి అంటే ఒక పెద్ద కొండని దాటాలి ఫస్ట్. వాళ్ళకి కనీసం నీటి వసతి కూడా లేదు ఆ టైంలో. 1934, 1933 ఆ టైంలో నేను చెప్పింది ఈ విషయాన్ని. ఆ టైంలో వీళ్ళకి కనీసం వసతులు అని ఏం లేవు. మనకి అప్పుడు నాగరికత కూడా డెవలప్లో లేదు. వీళ్ళు ఒక నీరు తెచ్చుకోవాలన్నా సరే ఒక కొండ దాటి యువతల వైపుకి వచ్చి నీళ్లు తెచ్చుకుని అవతల వైపుకి వెళ్ళాలి. అంత దారుణమైన పరిస్థితి. అలాంటి టైంలో తన భార్య వాటర్ కోసం వెళ్ళినప్పుడు పాప నడుస్తూ నడుస్తూ కాలు జారి కింద పడితే నాకు ఇంజూరీ జరిగింది, చాలా పెద్ద గాయం అవుతుంది. ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలంటే ఆ కొండ దాటి వెళ్ళాలి. ఎలాగైనా బతికించుకోవాలని చెప్పేసి ఈయన పాపము ఆవిడని మోసుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. దాని మార్గం మధ్యంలోనే ఆవిడ కనుమూస్తుంది, చనిపోయింది పాపం. ఇక భార్య చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్తాడు. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి రియలైజ్ అవుతాడు, అసలుకి నా భార్యకి ఈ సమస్య రావడానికి రీజన్ ఏంటి అని చూస్తాడు. చూడటంతోనే ఆ కొండ కనపడుతుంది. అంత పెద్ద కొండని నేను ఎలాగైనా దారి తీయాలి దీంట్లో నుంచి అని చెప్పేసి డిసైడ్ అవుతాడు. తెల్లారి పొద్దునే ఉలి, సుత్తి, దానికి కావాల్సినటువంటి ఆయుధాలు తీసుకొని కొండను తవ్వటం మొదలు పెడతాడు. తవ్వుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చుట్టుపక్కల ప్రజలు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా నీకేమైనా పిచ్చి పట్టింది, ఈ కొండ మొత్తం నువ్వెక్కడ తవ్వుతావు అని చెప్పేసి ఆయన హేళన చేసి వద్దు అని చెప్పేసి చాలా మంది వద్దని చెప్పేసి చెప్తారు తప్ప అతనికి సహకరించారు. బట్ అతను మాత్రానికి ఎలాగని నీ కొండను తవ్వి తీరుతానని చెప్పేసి కంకణం కట్టుకుంటాడు. ఫస్ట్ 4-5 రోజులు మాత్రానికి, ఒక 4 రోజులు మాత్రానికి చాలా ఇబ్బందులు పడతాడు. అయినా సరే తన దృఢ సంకల్పాన్ని మిస్ కాకుండా నేను ఎలాగైనా చేసి తీరాల్సిందని చెప్పేసి మినిమం ఒక 22-23 సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడి వర్షానికి, ఎండకి, చలికి, దేనికైనా సరే ఒక అలవాటు పడిపోయి ఆ దారి మాత్రానికి ఖచ్చితంగా ఒక 22-23 సంవత్సరాల్లో మొత్తానికి దారి తయారు చేసేస్తాడు. తనకున్నటువంటి డెడికేషన్ ఏంటి అంటే నా భార్యలాగా మరొకళ్ళు ఇలా ఆ సమస్యకి లోనవద్దు అని చెప్పేసి ఆ ఒక్క దారి తీయటం వల్ల కేవలం కిలోమీటర్ దూరంలోనే ఆ రోడ్డు అనేది వస్తుంది. ఆ గుట్ట అయితే ఎక్కి దిగటం వల్ల మినిమం 25-30 కిలోమీటర్లు వాళ్ళు ఆ గుట్ట మీద నడవాల్సిన అవసరం అయితే ఉంది. అలాంటి దారిని కేవలం కిలోమీటర్ లెక్కకి అందరికీ ఉపయోగపడటం కోసం ఆయన తయారు చేశారు. తర్వాత మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఆ రోడ్డుకి దశరథ్ మాంజీ పేరే పెట్టి ఆ ఊర్లో ఏదైతే హాస్పిటల్ లేదో ఆ హాస్పిటల్ కట్టారు, ఒక స్కూల్ కట్టారు. అన్నీ కూడా అన్ని వసతులతో ఇప్పుడు ప్రభుత్వం అన్ని చేపట్టింది అనమాట. ప్రతి దానికి ఎవరి పేరు ప్రతి దానికి కూడా దశరథ్ మాంజీ పేరు పెట్టారు. ఎవరైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేశారు. అంటే ఒక డెడికేషన్ ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో కూడా మనం గమనించవచ్చు. అలాంటి డెడికేషన్ ఉన్నటువంటి ఒక సిస్టమ్ మన కంపెనీలో అంత అద్భుతంగా తయారు చేసుకెళ్ళినటువంటి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాన్ని మనం ఈరోజు మార్కెట్లోకి తీసుకెళ్తున్నాం. ఇలాంటి అవకాశం అనేది నాకు తెలిసి ఏ మార్కెటింగ్ కంపెనీ కూడా డిజైన్ చేయాల. మీరు గమనించారు కదా, ఆల్రెడీ ఇలాంటి సిస్టమ్ ఎక్కడ డిజైన్ చేయాల. అలాంటి సిస్టమ్ని మనం ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైదరాబాద్లో ఎక్కడో కాదు, రీసెంట్గా మన హైదరాబాద్లోనే ఒక సంఘటన కొన్ని సంవత్సరాల క్రితమే మనకి ఈ ఫ్యామిలీ చూశారు కదా. ఎవరైనా చెప్తారా ఈ ఫ్యామిలీ గురించి? ఎవరికైనా తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఉన్నారు మీకు. ఇక్కడ మాలవిక హెగ్డే అని చెప్పేసి ఈ మేడం
కాఫీ డే ఓనర్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ ఆ యొక్క కాఫీ డేని స్టార్ట్ చేశారు బిజినెస్ని. ఆయన స్టార్ట్ చేసి ఆ బిజినెస్లో 7,000 కోట్లు అప్పు అయిపోయి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఒక మహిళ తను నిస్సహాయ స్థితిలో ఉంది. జనరల్లీ చెప్పాలంటే అలాంటి స్థితిలో కూడా ఏమాత్రం కుంగిపోకుండా తన యొక్క కంపెనీని తను హ్యాండిల్ చేస్తూ ఇవాళ అప్పులు తీర్చే స్థాయికి 7,000 కోట్లు కూడా తను ఏదైతే అప్పుల పాలయ్యాడో ఆ అప్పులు నేను తీర్చలేనని చెప్పేసి భయాందోళనకు గురైపోయి సూసైడ్ చేసుకుంటే ఒక మగ వ్యక్తి, ఒక మహిళ అది నేను ఛేదించి చూపిస్తాననే రీతిలో తనకి ఒక మంచి దృఢ సంకల్పం తీసుకొని అదే ఇప్పుడు ఆయన చనిపోయిన టైంలో 7,000 కోట్ల అప్పు 1,750 బ్రాంచీలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు ఆవిడ 4,000 బ్రాంచీలకి స్ప్రెడ్ చేయగలిగింది. తనకున్న శక్తి సామర్థ్యాలతో, తనకున్నటువంటి కమిట్మెంట్తో, తనకున్నటువంటి మానసిక దృఢ సంకల్పంతో ఈరోజు ఆవిడ ఇప్పటికీ కాఫీ డే రన్ చేస్తూ ఉంది. మీరు కావాలంటే న్యూస్లో చెక్ చేసుకోవచ్చు. ఈ 2 స్టోరీస్ కూడా రియలిస్టిక్ స్టోరీస్ అండి. మానవుడు అనుకుంటే చేయలేని ఏది లేదు. ముందు మనం సంకల్పించాలి, మనకు ఒక డెడికేషన్ ఉండాలి. ఆ డెడికేషన్తో చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. తన భర్త ఏదైతే కుంగిపోయాడో ఆ కుంగిపోయిన పరిస్థితి నుంచే ఆవిడ మొదలుపెట్టింది యాక్చువల్లీ. బట్ ప్రతి దానికి ఒక కీ దొరుకుతుంది. ఆ కీని పట్టుకొని నడిపించగలిగితే ఏది సాధ్యం కానిది లేదు. గమనించండి ఒకసారి. ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో కొంతమంది అనుభవించి చేసినవే నేను చెప్పేది. ఏదో అద్భుతాలు తీసుకొచ్చి మీకు చెప్పట్లా, ఒక రియలిస్టిక్ స్టోరీ మీకు నేను చెప్తున్నా. మీకు డెడికేషన్ ఉంటే వాళ్ళిద్దరిలాగే మనం కూడా ఎంత స్టేజ్కైనా వెళ్ళొచ్చు. డెడికేషన్తో పనిచేయండి. మనం చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటే ఇక్కడ పెట్టుబడి. ఆ మాటలో ట్రూత్ ఉంది, ఆ మాటలో ట్రస్ట్ ఉంది, ఆ మాటలో క్రెడిబిలిటీ ఉంది. ఆ మాటతో డెడికేషన్ ఉపయోగించండి. మీరు ఎప్పుడైతే డెడికేటెడ్గా పనిచేస్తారో మీ ఇన్కమ్ కూడా డెడికేషన్గా అలాగే పెరుగుతుంది. కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇన్కమ్ కూడా. ఎప్పుడు కూడా ఆ స్టేజ్లోనే మీరు వర్క్ చేయడానికి డెడికేషన్గా చేయండి. వీళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎందుకంటే బ్రహ్మాండమైన ఇంకేమైనా కావాలా మనకి? ఎగ్జాంపుల్ ఇద్దరు సరిపోరా మనకి చేసే విషయంలో? వాళ్ళు చేయగా మనం చేయలేమా? వాళ్ళు మనలాంటి వ్యక్తులే కదా. ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ స్టోరీ కూడా ఒకటి చెప్తాను మీకు నేను. ఇది ఆర్టిఫిషియల్గా ఉన్న వాస్తవం కనుక్కోవచ్చు మీరు. నెక్స్ట్ మనకి కమ్యూనికేట్ చేసే విషయంలో ఈ స్టోరీ ఉపయోగపడుతుంది. డెడికేషన్కి ఇప్పుడు 2 స్టోరీస్ చెప్పాను నేను. కమ్యూనికేషన్కి ఒక స్టోరీ చెప్తాను, అది అర్థం చేసుకోండి. ఒక మారుమూల పల్లె ప్రాంతంలో ఒక బాగా పాడుపడిపోయిన ఒక ఇల్లు ఉంటుందండి. బాగా పడిపోయింది ఇల్లు. ఆ ఇంట్లో ఎవరు కూడా ఉండట్లేదు. దాని పక్కనే ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో కొత్తగా ఒకరు చనిపోతే ఆ మహిళ చనిపోతుంది. ఆ మహిళ చనిపోయి దెయ్యం అవుతుంది అనమాట. దెయ్యం అయ్యి కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దాంట్లో సారాంశం మాత్రం అద్భుతంగా ఉంటుంది, వినండి. ఆ దెయ్యం వచ్చేసి ఆ పాడుబడ్డ గుహలో ఆ ఇంట్లో ఉంటుంటుంది అనమాట. ఉంటుంటే ఒక వృద్ధ పెద్ద ఆయన వచ్చేసి అక్కడ కొంతకాలం తర్వాత తన ఇంట్లో ఉండటానికి వస్తాడు. అతనికి ఇక పరిస్థితులు లేవు, బాగా క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఇంటికి వస్తాడు. అలాంటి పాడుబడ్డ గృహంలోకి వస్తాడు అనమాట. వచ్చి అక్కడ నివసిస్తూ ఉంటాడు. తనకి సంగీతం అంటే చాలా ఇష్టం ఆ పెద్ద ఆయనకి. ఎప్పుడు కూడా తన దగ్గర వేణు ఒకటి ఉంటుంది. ఆ వేణు వాయించుకుంటూ సంగీతం పాడుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆ భూతానికి అప్పటి వరకు చాలా రిలాక్స్ ఉంది, తనకి మంచి నివాసం ఉంది, చాలా బాగుంది, హ్యాపీగా ఆరామ్సే ఉంది. కానీ ఆ భూతానికి సంగీతం అంటే ఇంట్రెస్ట్ లేదు. అది చాలా ఇరిటేటెడ్గా ఉంది. అతను వచ్చాడు, బట్ ఆ సంగీతాన్ని చూసి అక్కడ నుంచి భయాందోళనకు గురైపోయి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి పాడుపడ్డ బావి దగ్గర ఒక చోట కూర్చొని ఉంటుంది. ఎప్పుడైతే సంగీతం పెడుతున్నాడో ఆడెళ్ళి పాడుపడ్డ బావి దగ్గర కూర్చుంటూ ఉంటుంది. ఒకరోజు ఇలా కూర్చుంటూ ఉంటే ఇక్కడ ముసలి దెయ్యం ఇంకొక దెయ్యం వస్తుంది. అక్కడ కూర్చుంటే
అక్కడ ఏం జరుగుద్దో అని చెప్పేసి ఆ ముసలిదేని ఇది నా ప్లేస్ నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి ఈ యవ్వన స్త్రీ భూతము తనని అడుగుద్ది అనమాట. ఇక్కడ నేను ఎప్పటి నుంచో వస్తూనే ఉంటా, అప్పుడప్పుడు కూర్చుంటూనే ఉంటా. ఇక్కడ ఉన్నటువంటి శ్మశానంలో చాలా మందికి వాళ్ళ పరిష్కారాలు నేను చెప్తూ ఉంటా, వాళ్ళ సమస్యలు నాతో చెప్పుకుంటూ ఉంటారు, నేను వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటా అని చెప్పేసి చెప్పున్నాను. ఓహో, అట్లయితే నా సమస్య కూడా పరిష్కారం చెప్తావా, అయితే నువ్వు నాకు ఉపయోగపడతావు అని చెప్పేసి వాళ్ళిద్దరూ డిస్కస్ చేస్తారు. నేను ఒక పాడుబడ్డ ఇంట్లో ఉంటున్నా, ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఈ మధ్యన వచ్చి సంగీతం వినిపిస్తున్నాడు, ఆ సంగీతం నాకు ఇష్టం ఉండట్లేదు, ఏం చేయాలా, అతను ఎలాగైనా అక్కడి నుంచి బయటికి నెట్టేయాలని చెప్తుంది. ఓకే అని చెప్పేసి ఆ ముసలి దెయ్యం ఏదో సలహా చెప్తుంది. ఆ సలహా విని ఎలాగైనా ఇతన్ని ఇక్కడ నుంచి బయటికి నెట్టేయచ్చు, నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉందని చెప్పేసి ఆ దెయ్యం అక్కడికి వెళ్తుంది. యవ్వన స్త్రీ వెళ్ళిన తర్వాత ఒక నల్ల పిల్లిలాగా మారిపోతుంది. నల్ల పిల్లిలాగా మారిపోయి అతను భయపెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అతను కొంచెం బాగా లోకజ్ఞానం ఉన్న వ్యక్తి, అది అసలు దెయ్యమని కూడా కనిపెట్టేస్తాడు. ఓ దెయ్యమా, నువ్వు నన్ను భయపెట్టి ఇక్కడ నుంచి బయటికి పంపించేద్దాం అనుకుంటున్నావు, ఇవన్నీ నా దగ్గర నీ ఆటలు నా దగ్గర సాగవు, ఎట్లయినా నా సంగీతం నువ్వు వినాల్సిందే, ఆ సంగీతం వింటూ నా దగ్గర ఉండాల్సిందే అని చెప్పేసి నువ్వు ఎక్కడికి పోవడానికి కూడా వీలు లేదని చెప్పేసి అని అంటే ఎట్లా కూడా తప్పించుకొని పారిపోతుంది. ఆ ముసలి దగ్గరికి చెప్తుంది అది కూడా, నేను వెళ్తే పిల్లిలాగా భయపెడదాం చూసా, నల్ల పిల్లిలాగా, అయినా సరే ఆయన భయపడకపోగా నేను అసలు దెయ్యాన్ని కూడా గుర్తుపెట్టేశాడు, భూతమని గుర్తుపెట్టేశాడు, నేను ఏం చేయాలి, ఇంకా నాకు పరిష్కారం ఏంటని చెప్పి అడిగితే మరొక సలహా ఇచ్చుకోండి. ఈసారి ఏం చేస్తుందంటే పైకప్పు మొత్తం పీకేసి పడేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేస్తే అతను అంటాడు, ఈ పైకప్పు మొత్తం పీకేసావు, నేను నిద్రపోతుంటే నువ్వు ఎంత పని చేసావు, కానీ ఇప్పుడు ఎట్లయినా సరే ఈ పైకప్పు బాగా పాడైపోయింది, నేను కొత్త కప్పు వేయించుకుందాం అనుకుంటున్నా, కానీ నువ్వు ఈ పని చేసి పెట్టడానికి నేను మనుషులు పురమాయిద్దాం అనుకున్నా, బట్ నువ్వే చేసి పెట్టావు ఈ పని, ఎలాగైతే నాకు ఇంకో రకంగా సహాయపడ్డావు అని చెప్పేసి ఆ పెద్దతను అంటాడనమాట. ఇక ఎలాగైనా సరే వీడు నన్ను వదిలిపెట్టేటట్లేదు, మళ్ళీ వెళ్ళిపోతే ఇక ఎలాగైనా భయపెట్టాలని చెప్పేసి ఒక రోజు నైట్ నిర్ణయించుకొని నిద్రపోతూ ఉంటే ఏదో చేద్దామని చూస్తే, నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను ఇప్పుడు ఎలా భయపెడదాం అనుకుంటున్నావు, నువ్వు ఎలా భయపెట్టినా నేను పోయేది లేదు, నాకు ఇది అవసరం, నాకు ఇది లేకపోతే నాకు దిక్కు లేదు, ఇది లేకపోతే నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదని చెప్పేసి ఆ ముసలతను పెద్ద ఆయన చెప్తాడు ఆ దెయ్యానికి. చెప్పిన తర్వాత ఇక గత్యంతరం లేక ఆ దెయ్యమే కాంప్రమైజ్ అయిపోతుంది. వద్దులే, నువ్వు ఎంత గట్టిగా ఫిక్స్ అయిపోయావు ఈ ఇంట్లో ఉండటానికి, ఇక నేనే చేసేది ఏం లేదు, ఈ ఇల్లు కాకపోతే నేను ఇంకేదైనా ఎత్తుక్కుంటాను, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి చేస్తూ ఉంటుంది. వెళ్ళిపోతుంటే మళ్ళీ అతను పిలుస్తాడు. ఓకే, నీ సమస్య నాకు అర్థమైంది, నువ్వు కూడా ఇక్కడ ఉందామని చెప్పి చాలా గట్టిగా డిసైడ్ అయ్యావు, కాబట్టి నేను ఈ రోజు నుంచి సంగీతం పాడటం మానేస్తా, నువ్వు కూడా నాతోనే ఉండు, ఇద్దరం కలిసి జీవిద్దాం అని చెప్పేసి అతను ఒక అలవాటుని పక్కన పెట్టేసుకుని ఇద్దరు కలిసి ఒక బ్రహ్మాండంగా జీవిస్తుంటాడు. ఈ విధంగా మనం ఒకసారి గమనించినట్లయితే మనలో కొన్ని అలవాట్లు ఉంటాయి, మనతో పాటు ఈ యూనిట్లో పనిచేసే వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి. మనం చేసేది వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు చేసేది మనకు నచ్చకపోవచ్చు, బట్ ఓవరాల్గా ఇక్కడ చేసే పని మాత్రం అందరికి నచ్చిన పనే. ఈ పని విషయంలో మనం కాస్త ఓపిక చేసి వాళ్ళతో ఏ విధంగా పని చేయించుకోవాలో అర్థం మాత్రం చేసుకొని ఆ విధంగా చేసుకోగలిగితే, ఇప్పుడు ఒక దెయ్యము ఒక పెద్దతను ఎలాగైతే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక రకంగా పని చేసుకోగలుగుతున్నారో, మన కమ్యూనికేషన్ కూడా ఇలా డెవలప్ చేసుకుంటే ఎందుకు అవుతుంది. మనం కొన్ని విషయాలు తగ్గుండాలి, వాళ్ళని కొద్ది విషయాల్లో కాంప్రమైజ్ చేయాలి. దానికి ఒకేసారి జరగదు, కొంత ఓపికతో చేయాలి. ఓవర్కమ్ చేసుకునే విషయాల్లో కొన్ని ఆటంకాలు వస్తాయి మధ్యలో, ఆ ఆటంకాలని ఎలా అధిగమించాలో ఆలోచన చేయాలి తప్ప వచ్చిన వెంటనే ఈ సమస్యకి పరిష్కారం లేదని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు విశ్రమించొద్దు. ఈ రెండు స్టోరీస్ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా. నెక్స్ట్ మరికొన్ని విషయాలు మాత్రానికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. మీ దగ్గర అవసరమైతే నోట్బుక్ పెన్ను తీసుకొని ఇవి నోట్ చేసుకోండి. ఈ 5 పాయింట్స్ కూడా చాలా బేసికల్గా లీడర్కి ఉండాల్సినటువంటి మెయిన్ లక్షణాలు. ఇప్పుడు లీడర్ వేరే, చరిస్మాటిక్ లీడర్ వేరే. చరిస్మాటిక్ లీడర్ అంటే తెలుసా మీకు? ఆకర్షణీయమైన నాయకుడు. ఒక ఆకర్షణీయమైన నాయకుడిగా ఉంటేనే మీరు ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
వీళ్ళకి కావలసినటువంటి లక్షణం ఏంటి? ఒక ఆకర్షణీయమైన నాయకుడిగా ఉండాలి అంటే ఒక అథెంటిసిటీ ఉండాలి మీకు. అథెంటిసిటీ మీన్ విశ్వసనీయత. మీ మీద ఇతర వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వసనీయత ఉండాలి. దానికి కావాల్సినటువంటి మెయిన్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే మీకు ఫస్ట్ స్టే హానెస్ట్ యువర్ సెల్ఫ్. మీరున్నటువంటి పొజిషన్లో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు అనేది పక్క వాళ్ళు అడిగే కంటే మీరు ఒకసారి మీ అంతటి మీరు క్వశ్చన్ వేసుకోండి. మీరు చేసే పనిలో కరెక్ట్ ఉందో రాంగ్ ఉందో మీకే ప్రశ్నించుకుంటే మీకే తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరిని అడగాల్సిన పనిలే ఆ విషయంలో. మీరు హానెస్ట్గా ఉన్నారా లేదా, మీరు అవతల వాళ్ళని ట్రస్ట్ చేయడానికి మీరు ఖచ్చితంగా ఉన్నారా లేదా అని మీ అంతటి మీరు క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ తెలీదా? మనం 10 మందితో మాట్లాడే పొజిషన్ రాగలిగామంటే ముందు మనతో మనం మాట్లాడుకోవాలి కదా. మనతో మనం మాట్లాడుకుంటే మిగతా వాళ్ళతో మాట్లాడటం పెద్ద కష్టమా? మనం ఎంత హానెస్ట్గా ఉన్నామో మనకు తెలియదా? ముందు మీలో మీరు హానెస్టీ లక్షణాలు పెంచుకోండి. ఎప్పుడైతే హానెస్టీ ఉందో పక్క వాళ్ళు కూడా అదే అందిస్తారు. మీ దగ్గర ఏది ఉందో అదే అందిస్తారు. కాబట్టి మనతో మాట్లాడుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను ఎలా ఉన్నాను అని పక్క వాళ్ళని అడగాలి, కానీ మనం కూడా అంతర్లీనంగా మనతో మనం మాట్లాడుకోవాలి. మనం తప్పు చేసామా, ఒప్పు చేసామా, ఇందులో ఏం తప్పు ఉంది, ఇది ఎక్కడ కరెక్ట్ ఉంది, మనం చేసే పనిలో అది రాంగ్ అయిందా రైట్ అయిందా. ఖచ్చితంగా స్టే హానెస్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సెకండ్, మీకు తెలిసినటువంటిది మీ యొక్క పర్సనల్ మిషన్ ఏంటి, అసలు మీరు ఏ పర్పస్తో ఒక పని మొదలుపెట్టారు, దానికి మిషన్ అనేది ఉండాలి కదా. అదే ఒక గోల్ లాంటిది చెప్పాలంటే. మిషన్ అంటే ఒక పర్సనల్ గోల్ మీకంటూ ఉంది కదా. ఆ పర్సనల్ గోల్ కోసం ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఆ పర్సనల్ మిషన్ని అందుబాటులో పెట్టుకొని దానికి తగినటువంటి విధానాలు మీరు అనుసరిస్తే మీకు అక్కడ ఖచ్చితంగా మంచి మార్గమే దొరుకుతుంది. ఇక తర్వాత బీ ప్రజెంట్ అండ్ ట్రాన్స్పరెంట్. మీరు చేసే పని అందరికీ తెలిసేలా చేయండి. ఇక్కడ ఏమి సీక్రెట్లు అవసరం లేదు. మన దగ్గర ప్రతిదీ కూడా తెలిసేలా చేసుకోవచ్చండి. తెలియని విషయం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నదంతా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలగటమే మనం చేసే బిజినెస్లో. బీ ట్రాన్స్పరెంట్. మనం ఎప్పుడైతే ముక్కుసూటిగా ఉంటామో, ముక్కుసూటిగా ఉండే వాళ్ళు చాలామంది ఏమంటారంటే వాడు వీళ్ళని తిడతాడరా వాళ్ళని తిడతారా. తిట్టడం కాదండి, మీ లక్ష్యం మీద మీరు స్టిక్ అనై ఉన్నారు. మీ వ్యక్తిత్వం మీద మీరు నమ్మకం ఉంచుకున్నారు. అంతే తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా కించపరచడం లేదు. మీరు ముక్కుసూటిగా ఉండటం అంటే మీ వ్యక్తిగత జీవితంపై మీకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ మీద మీరు నిలబడ్డారు. అలాంటి సిచ్యువేషన్లోనే మిమ్మల్ని ఎవరైనా నచ్చుతారండి. మిమ్మల్ని ఇష్టపడేది అక్కడి నుంచే. ఖచ్చితంగా మీరు హానెస్ట్గా మీరు పనిచేస్తున్నారా, మిమ్మల్ని ఇష్టపడినవాడు ఎవడు లేడు. మీ పర్సనల్ మిషన్ కోసం మీరు పనిచేస్తున్నారా, మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు. వీళ్ళు ఖచ్చితంగా ఒక దాని మీద నిలబడ్డారు, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాని మీద సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తున్నారు దాంట్లో అని చెప్పేసి ఎప్పుడైతే ముక్కుసూటిగా చెప్తున్నారో మీ మీద ఉన్నటువంటి గౌరవం ఇంకాస్త డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మీరు ఈ 3 లక్షణాలు ఒకేసారి పొందికతో తీసుకువెళ్తున్నారు మార్కెట్లోకి. ఫస్ట్ అథెంటిసిటీ కావాలంటే ఈ 3 లక్షణాలు మీరు పెంపొందించుకోండి. సెకండ్ వన్ పర్సనల్ పవర్. మీకు వ్యక్తిగత శక్తి అంటే ఒక కింగ్ లాగా ఉండటం అని కాదండి. దృఢంగా బలంగా మీరు చేసే పని గురించి స్టిక్ ఆన్ అయి ఉండటం. అది కూడా మీకు ఫస్ట్ లీడర్షిప్ మైండ్ ఉండాలి. అంటే ఏంటి, ఎవరో ఏదో చెప్తూనే ఉంటారు, ఇది మీకు అవ్వదు, మీరు చేయలేరు, ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల అవ్వలేదు, మీ వల్ల కూడా కాదు, ఇది అనవసరం, నీ స్థాయికి మించినది, ఇది నువ్వేదో కోరుకుంటున్నావు ఏదో అవుతుంది, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. బట్ లీడర్షిప్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఒక పని మొదలు పెడితే దానికి పరిష్కారం దొరికే వరకు వదిలిపెట్టరు. దానికి పూర్తి పరిష్కారం ఇచ్చే వరకు దాని మీద కసరత్తు చేస్తూనే ఉంటారు. ఆలోచన మాత్రం మరచుకోరు. లీడర్షిప్ క్వాలిటీ అంటే అదే. మనం ఒక పని మొదలు పెట్టామా మధ్యలో విశ్రమించకూడదు. మనము చివరి వరకు దాంట్లో ఆ ప్రతిఫలితం పొందాలి అనే తత్వంతో ఉండటమే లీడర్షిప్. ఖచ్చితంగా మీరు అది సాధించి తీరుతారు.
ఇక్కడ మీకు అవకాశం ఉంది, కంపెనీ క్రెడిబిలిటీ ఉంది, మీరు ఏదైనా సాధించవచ్చు. ఇక అలాంటి సమయంలో కొన్ని చోట్ల మనకి డిప్రెషన్ కలుగుతూ ఉంటుంది, డిమోటివేట్ అవుతూ ఉంటాం. దానికి ఏం చేయొచ్చు? బి అనే ఒక ఆన్సర్ ఉంది. రీఫ్రేమ్ ఏ సిచ్యువేషన్. రీఫ్రేమ్ ఏ సిచ్యువేషన్ అంటే మీరు ఏదైతే కార్యక్రమం కోసం మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారనుకోండి, మీలో డిమోటివేషన్ వచ్చింది అనుకోండి, ఒకటే అనుకోండి, మీరు ఈ పని ఎందుకు మొదలు పెట్టారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏ ఆలోచనతో ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయమని మీకు ఎవరో చెప్పుంటారు, బట్ వాళ్ళు చెప్పారని మీరు స్టార్ట్ చేయలేదు కదా, మీరు ఇక్కడ ఏదో సాధిద్దామని స్టార్ట్ చేశారు. ఎస్, అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సాధించాలని వచ్చారు తప్ప ఎవరి మీదో ఆలోచనతో మీరు రాలేదు. మీ బ్రెయిన్ ఉపయోగించారు అక్కడ, ఇక్కడ సాధిద్దామని వచ్చారు, మరి సాధించకుండానే వెళ్ళిపోతారా? గుర్తుపెట్టుకోండి ఒకసారి. కాబట్టి మీరు సాధిద్దామని వచ్చిన విషయాన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. మీరు దానికి కావాల్సినటువంటి నీడ్స్ ఏమున్నాయి? ఇప్పుడు మీకు ఎవరు మీ కొత్త వాళ్ళ మాట వినట్లే, మీరు బయట ఎక్కడికో ఫంక్షన్లకో లేకపోతే ఏదో మార్కెట్కో ఇంకో చోటకో ఎక్కడో చోటకు వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో ఎలాంటి వ్యక్తితో మీరు పరిచయం పెంచుకోవాలో కొత్త వ్యక్తులతో కొంత ర్యాపో అవ్వండి, అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఇక్కడ వందలాది వ్యక్తులతో అవసరం లేవు, ఒక ఇద్దరు ముగ్గురు మీతో కలిసి నడిచి వాళ్ళతో పాటు ఈజీగా పనిచేసుకునే సిస్టమ్ ఇది. మీ అంతటి మీరు వేలాది మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? అవసరమే లేదు కదా. మీకు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మీ అయిన వాళ్ళలోనో మీ ఫ్రెండ్ సర్కిల్లోనో మీ చుట్టుపక్కల నైబర్స్లో ఎవ్వరూ లేరనుకోండి, మీరు ఎందుకు డిసప్పాయింట్ అవుతారు? అసలుకి మీరు ఎక్కడికి బయటికి వెళ్ళరా, ఏదో ఫంక్షన్కి వెళ్ళరా, ఇంకో చోటుకి వెళ్ళరా? వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇది ముందుగా అందించాలా వద్దా అనేది వాళ్ళ మాటలను బట్టి మీరు ముందు ఫైండ్ అవుట్ చేసుకోండి. కొంతమంది మాట వినటానికి చూస్తారు, కొంతమందికి నీడున్న వాళ్ళు ఉంటారు. మెయిన్ మీరు చూడాల్సింది వాళ్ళ పరిస్థితులు. నీడున్న పరిస్థితులు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు చాలు రండి, మనకి ఎక్కువ మంది కావాలా మనకేమైనా? మీరు ఎక్కడికి బయటికి ఎక్కడికి పోరా, మార్కెట్కి వెళ్ళరా, ఫంక్షన్కి వెళ్ళరా, ఎక్కడో చోట ఏదో ఒకటి వెళ్తారు కదా ప్రోగ్రామ్కి. అలాంటి టైంలో ఎవరో ఒక వ్యక్తి మీకు కంటికి కనపడతారు ఖచ్చితంగా, వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది. ఆ అవసరం ఉన్న వ్యక్తి ఇక్కడ ఎందుకు పనిచేయరండి? ఇక్కడ అందరూ మనం అలాంటి వాళ్ళమే కదా వచ్చింది. రీఫ్రేమ్ యువర్ సిచ్యువేషన్. మీరు ఒకసారి మీ రీఫ్రేమ్ చేసుకోండి, మీ వ్యక్తిగత జీవితాన్ని రీఫ్రేమ్ చేసుకోండి, ఒకసారి మళ్ళీ పాజిటివ్ వైబ్లోకి వచ్చేస్తారు. ఈ తర్వాత ఆప్టమిజం, ఆశావాదం ఉండాలండి. ఏదైనా చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆప్టమిజం ఉండాలి. ఆప్టమిజం ఉంటే మనకు సమస్య ఉంది, ఆ సమస్యకి ఇది ఒక్కటే పరిష్కారం, ఇంకేది లేదు, మనకి తప్పదు, ఖచ్చితంగా స్టిక్ అవుతారు. ఒక పరిష్కారం దొరికింది, ఆ పరిష్కారం మీద నిలబడితేనే కదా మీకు ఆ సమస్య క్లియర్ అవుతుంది. నిలబడకుండా ఏమో అవుతుందో అని చెప్పేసి పక్కా తప్పుకుంటే దాన్ని ఆశావాదం అంటారు. ఆ ఆశ ఉంటే చాలండి, ఎప్పటికప్పుడు రీచ్ అవుతారు. నిలబడాలి మనం, అంతే. నిలబడితే ఏదైనా సాధించడం లేదు. మనం నిలబడ్డ ప్లాట్ఫామ్ మంచిదే, మనం తప్పుకోవాలా వద్దని మనం డిసైడ్ అవ్వాలి ఇక్కడ, అంతే. మనం తప్పుకోకుండా ఉన్నామా, మనం నడిపే వ్యక్తి ఎవరో ఇంకోళ్ళు వస్తారు ఖచ్చితంగా, మన కింద పెద్ద నాయకుడే రావచ్చు గ్యారంటీగా, అది మన దగ్గర ఉంది. మనకు ఆశావాదం ఎప్పుడు కూడా పోకూడదు. ఆప్టమిజం ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఈ పాయింట్స్ అన్ని చాలా వాల్యుబుల్ పాయింట్స్, మీరు నోట్ చేసుకుంటున్నారు లేదు నాకు తెలియదు, మరి నోట్ చేసుకుంటే ఎవ్రీడే ఒకసారి నోట్బుక్ తీసుకొని చదువుకుంటే మీరు ఇక్కడ సక్సెస్ అవటం గ్యారంటీ. ఇవన్నీ నేను ఉపయోగిస్తేనే సక్సెస్ అయ్యా, మీరు ఉపయోగించండి ఖచ్చితంగా. వామ్లీ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే థర్డ్ పాయింట్ ఒకసారి వామ్లీ ఉండాలి. వామ్లీ ఉండటం అంటే ఏంటి? దీంట్లో కూడా 3 పాయింట్స్ ఉన్నాయి. లిజనింగ్. ఫస్ట్ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు వినకుండానే మన సబ్జెక్ట్ చెప్పేస్తూ ఉంటాం, చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అవతల వాళ్ళకు ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనకి తెలియజేస్తున్నారు అంటే మనం వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీ అవుతున్నామని అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా మనం వినాలండి. ఫస్ట్ విన్న తర్వాత వాళ్ళని మధ్యలో కట్ చేయొద్దు ఎప్పుడు కూడా. మీరు అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా మనకు చెప్తున్నారు అనుకోండి, పూర్తిగా చెప్పనివ్వండి. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో వాళ్ళ మైండ్లో ఉంచిన పాయింట్ ఆఫ్ వాళ్ళ మాట రూపంలో మనకు తెలియజేస్తున్నారు. వాళ్ళ మైండ్లో ఉన్నది మనం తెలిసేసుకోవచ్చు. ఎప్పుడైతే తెలుసుకున్నామో వాళ్ళకి తగ్గట్టుగా మనం ప్లాన్ చెప్పొచ్చు. ఈజీ అయిపోతుంది. మీరు వినకపోతేనే కష్టమవుతుంది, మీరు వింటేనే ఈజీ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే ఎప్పుడైనా సరే మీరు వినండి, విన్న తర్వాతే మాట్లాడండి.
దయచేసి. ఓకే, తర్వాత వాళ్ళతో మీరు హెల్ప్ తీసుకున్నట్లుగా ఉండండి. ప్రాబ్లం ఏముంది? సెకండ్ టైం మీరు వాళ్ళతో చెప్పే మాటలు, మీ హెల్ప్ మాకు అవసరం ఉంది, మీతో కలిసి మేము కూడా మీకు పని చేస్తాము, కలిసి హెల్పింగ్ ఓరియంటెడ్లో పని చేసుకుందాం అని చెప్పేసి ఒక హెల్పింగ్ సిస్టంలో అడిగారు అనుకోండి, వాళ్ళని మిమ్మల్ని ఏదో మీరేదో ఉద్ధరిస్తారని చెప్పి అన్నట్లుగా కాకుండా వాళ్ళు ఏదో హెల్ప్ ఓరియంటెడ్గా ఉన్నారని చెప్పి ఫీల్ అవుతారు, చాలా ఇష్టపడతారు మిమ్మల్ని. అరే ఎంత చేసుకుని నన్ను హెల్ప్ అడుగుతున్నాడు ఇతను అని చెప్పి మంచి ఒపీనియన్తో చూస్తారండి. అలాంటప్పుడు పని ఎందుకు జరగదు? ఈజీగా అవుతుంది. ఇలా వాళ్ళతో వామ్లీ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. ఇక డ్రైవ్, 4వ పాయింట్ వచ్చేసి డ్రైవ్. మనము ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ముందుకు నడవటం, అసలు మనం నడిపించే విధానం ఎట్లుంటుంది. ఇక్కడ చాలా మంది లీడర్స్లో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఒక్కొక్కసారి డల్గా ఉంటాం. ఇప్పుడు వెళ్తే బాగుంటుందా, వద్దులే రేపు పొద్దున వెళ్దాం, ప్రజెంటేషన్కి వాళ్ళు అడిగారు, రేపు పొద్దున మాట్లాడదాంలే, ఎల్లుండి మాట్లాడదాం. ఇలాంటి లేజీనెస్ ఉండటం వల్ల మీకు రావాల్సినటువంటి రిజల్ట్ వేరే చోటకి షిఫ్ట్ అయిపోతుంది. ప్లస్ మీరే లేజీగా ఉన్నారనుకోండి, మీ జూనియర్ వెళ్ళాడు అనుకోండి, అతను కూడా మీలాగే తయారవుతాడు. బిజినెస్ ఎక్కడ జరుగుతుంది మీకు? ఇక ఎప్పుడు కూడా లేజీనెస్ అనేది పనికిరాదు. ఈ లేజీనెస్ వచ్చినప్పుడు ఒక్కసారి మీరు బి అనే అంశం, రిమెంబర్ యువర్ కామన్ గోల్. ఇప్పుడు గోల్ ఏంటి, కామన్ గోల్ ఏంటి మీకు ఏమైనా తెలుసా? ఎనీవన్ అన్మ్యూట్ కానీ చాట్ బాక్స్ కానీ ఉపయోగించండి. గోల్ ఏంటి, కామన్ గోల్ ఏంటి? రెండింటిలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వాట్ ఈస్ ద గోల్ ఆర్ కామన్ గోల్? చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడలేము. చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు వింటున్నారా ఎవరైనా? ఎవరు వినట్లేదా? లేకపోతే నేను మాట్లాడేది ఎవరైనా కనీసం చాట్ బాక్స్ అని యూజ్ చేయండి మీరు వింటున్నట్లయితే. గోల్ అనేది లక్ష్య సాధన అండి. కామన్ గోల్ అంటే? కామన్ గోల్ అంటే చాదర్లా అవుతుందిలే నో 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 అనండి. వాట్ ఈస్ ద సార్ గోల్? నాకు తెలిసి గోల్ అంటే అనుకున్నది సాధించేది గోల్ సార్. మెయిన్ ఒకటి ఉంటది, అది సాధించేది గోల్, దాన్ని సాధించేది. కామన్ గోల్ అంటే డైలీ చేసే రొటీన్ అనుకుంటాను, వర్క్. అదే అంతవరకు నాకు అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ ఇంకెవరైనా? వాట్ ఈస్ ద కామన్ గోల్? ఓకే, ఇక్కడ మీరు అనుకున్నట్లు కామన్ గోల్ అంటే రెండు ఏవి కాదు. మనకి మూర్తి గారు చెప్పారు, అలాగే శ్రీవాణి గారు చెప్పారు. గుడ్ ట్రై అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే మన బిజినెస్ ఏంటంటే మాటలు మాట్లాడటం మన బిజినెస్. ఎప్పుడైతే మీరు స్పీకర్ని అన్మ్యూట్ చేసి మాట్లాడమన్నప్పుడు మాట్లాడారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మన మెయిన్ కావాల్సింది ఏంటంటే మాట్లాడటమే. మనకి రెస్పెక్ట్ ఎక్కడ పెరుగుతుందో తెలుసండి? వాట్సాప్ గ్రూప్లో మనం 350 మంది ఉన్నాము, దాంట్లో 7-8 మంది యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్కి వెళ్ళిపోతుంటాయి. ఓహో నాగపూర్ గారు టైప్ చేశారు, ఓహో కరుణారామ్ సార్ టైప్ చేశారు, వాళ్ళ పేర్లు ఆల్రెడీ ఫీడ్ అయిపోద్ది మైండ్కి. వాళ్ళు ప్రత్యేకించి ఎవరు గుర్తుపట్టాల్సిన పనిలే, ఫేమస్ అయిపోయారు వాళ్ళు. ఎందుకు ఫేమస్ అయ్యారు? ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉన్నారు, ఫేమస్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి. మీకు అర్థమవుతుందా? యాక్టివ్గా లేకపోతే ఏం జరుగుతుందో మీకు. ఫస్ట్ మీకు తెలిసిందేదో మాట్లాడండి, యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా ఉంటే మీరు ఫేమస్ అయిపోతారు. అది పిచ్చో పాటో తెలుసో తెలియకో మాట్లాడేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు కూడా ఏమి అనుకోవడం లేరు. నేను ఒక సూత్రం చెప్తే దానికి, సో వాట్ అంటే ఏంటి? అయితే ఏంటి, నాకేంటి, నువ్వేమనుకుంటున్నావు నాకేంటి, నేను మాట్లాడతా. ఆ మైండ్ సెట్ మీ దగ్గర ఉందనుకోండి, మాట్లాడడానికి భయం ఉంటుందా? నీ మనసులో ఉన్న అభిప్రాయం నువ్వు మొహమాటం లేకుండా బయట పెట్టగలిగితేనే నీ బిజినెస్ వస్తుంది.
నీకు బిజినెస్ రావాలి, నువ్వు 40,000 సంపాదించాలి, 80,000 సంపాదించాలి, 1,00,000 సంపాదించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ నీ మాట బయటికి రావాలి, నీ ముత్యాలు కింద రాలాలి. అది కూడా ఓన్ వాయిస్ రావాలి సార్, ఇమిటేషన్ రాకూడదు, నీ ఇంట్లో నీ ఇమిటేట్ చేయకూడదు. ముత్యాలు రాలిపోతాయి అంటారు కదా, నీ ముత్యాలు రాల్చండి. నీ ముత్యాలు రాలితే నీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎవరి వాయిస్ వారిదే, ఎవరి టాలెంట్ వారిదే, ఎవరి ఇన్స్పిరేషన్ వారిదే. ఇక్కడ ఎవరి రోల్ వాళ్ళే ప్లే చేయాలి. ఎందుకు? మీ ఇన్కమ్ కోసం, మీకోసం మీరే కష్టపడాలి తప్ప మీకోసం మరొకరు కష్టపడరు. సపోర్ట్ మాత్రమే చేస్తారు. ఇలాంటి సపోర్టింగ్ సిస్టమ్ మీకు బయట మార్కెట్లో లేదు, మన దగ్గర ఉంది. బట్ మీరు కూడా కష్టపడితే సాధ్యమవుతుంది. అది మీరు కష్టపడకుండా ఏది సాధ్యపడదు కదా. ఇక్కడ విషయానికి ఏంటంటే కామన్ గోల్ అనే వాడికి రిలేటెడ్ ఇవన్నీ నేను చెప్పిన ఇవన్నీ ఏది కూడా ఉత్తిగా నేను చెప్పలే. కామన్ గోల్ ఏంటంటే నేను గోల్ పెట్టుకుంటే అది నా ఒక్కడి గోలే. కామన్ గోల్ అంటే ఏంటో తెలుసా? మీ అందరివి కలిపితే నాకు కామన్ గోల్. దట్ ఈస్ ద కామన్ గోల్. మీ గోల్ని నా గోల్తో కలిపి నెరవేర్చడమే కామన్ గోల్ అంటారు. ఈ విషయం మీకు తెలుసా? అలాంటి టైంలో ఒక లీడరు లేజినెస్ ప్రదర్శించడు. లేజినెస్ ఎక్కడుంది? నా ఇవాళ కాబట్టి రేపు చేస్తానే అనుకుంటాడు. ఎందుకు? తన గోల్ కాబట్టి. అది అవతల వాడు గోల్ కూడా కాబట్టి తన జూనియర్ తీసుకెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? ఇది నా గోలే కాదు, తన గోల్ కూడా, కాబట్టి నేను కరెక్ట్గా చెప్పాల్సిందే. వస్తుందా అది ఆలోచన? నా ఒక్కడి కోసం వెళ్ళలేదు నేను ఇక్కడికి, అతని కోసం కూడా వెళ్ళాను కాబట్టి నేను నా కామన్ గోల్ నిర్వర్తించాను ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఇవాళ మీ కామన్ గోల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రిమెంబర్ ఇన్ యువర్ కామన్ గోల్. మీరు ఒక 2-3 తీసుకొచ్చారు, వాళ్ళు నిలబెట్టడం మీ కామన్ గోల్. దట్ ఈజ్ నాట్ యువర్ గోల్. ఎస్, అది మనం తెలుసుకున్నప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అవుతాము, మన కింద వాళ్ళు కూడా సక్సెస్ చేస్తాము. ఈ కామన్ గోల్ అనేది మీరు వాడండి. నెక్స్ట్, డు నాట్ స్టాప్. ఇప్పుడు నాకు విజయం వచ్చింది, నేను సంపాదిస్తున్నా, నేను బిజినెస్ మానేసాను అనుకోండి, నా సక్సెస్లో ఇంప్రూవ్మెంట్ ఉందా? నేను ఇప్పుడు అంతకుముందు నా సక్సెస్ ఏంటంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తే నేను ఇక్కడ గ్రేటే. దట్ ఈజ్ మై గోల్. ఇవాళ నేను 3.5 లక్షలు సంపాదిస్తున్నా, బట్ నా ఇంప్రూవ్మెంట్ గోల్ ఏంటి? 40 lakhs ఉంది ఇంకా నాకు. నా గోల్ అక్కడుంది. ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోకపోతే ఈ 3 లక్షల్లో నేను ఆగిపోతా. ఇంకా ముందుకెళ్తుందా నా ఇన్కమ్? ఇంక పోదు. కాబట్టి సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేయడం మానేస్తారు. నాకు ఇది చాలు, నేను సాధించేసే అన్ని, నాకు ఇంక ఏం అవసరం లేదు, ఇవన్నీ అనుకుంటారు. బట్ దానివల్ల ప్రయోజనం ఉందంటే డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు లీడరు. ఇక్కడ అది పనికిరాదు. మనం సక్సెస్ అయిన తర్వాత 1,00,000 రూపాయలకి వచ్చాం, 2 లక్షకి ఎలా చేసుకోవాలి, 3 లక్షకి ఎలా చేరుకోవాలి, 4 లక్షలు, ఇలా మన గోల్ ఇంప్రూవ్ చేయాలి. లీడర్కి కావాల్సినటువంటి చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది. నెక్స్ట్ 5th పాయింట్, ఒప్పించడం. ఒక వ్యక్తిని ఒప్పించడం అనేది చాలా మంచి కళది. ఫస్ట్ వాళ్ళతో, ఇప్పుడు నేను చెప్పానండి స్టోరీస్, అలాంటి స్టోరీస్ మీకు కావాలి. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి వాళ్ళతో. వాళ్ళు ఎమోషన్ అవుతున్నారో లేదో చూసుకోవాలి. ఆ ఎమోషన్కి మీ యొక్క తోడనేది జరగాలి. ఎమోషనల్గా ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యారో మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇష్టపడతారు, మీరు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. కానీ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారా లేదా అసలు వాళ్ళతో? ఆ ఎమోషన్ ఎప్పుడైతే కనెక్ట్ అయ్యిందో మీకు ఎప్పుడు కూడా వాళ్ళతో బాండింగ్ తెగిపోదు, మీతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు చక్కగా. ఒక మంచి పేరెంటింగ్ ఓరియంటెడ్ ఒక కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది మీ మధ్యలో, ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది మీ మధ్యలో. పబ్లిక్ స్పీక్ చేయాలి. పబ్లిక్ స్పీక్ చేస్తేనే ఇవన్నీ వస్తాయి. మీరేం మాట్లాడలేదు, మీలో మీరు ఎమోషన్ పెట్టుకున్నారు, ఉపయోగం ఏముంది? ఆ ఎమోషన్ మీలోనే అంతరించిపోతుంది, బయటకు వస్తుందా? ఇవాళ గొప్ప వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళు నోరిపితేనే గొప్పవాళ్ళు అయ్యారు, మనసులో పెట్టుకుని గొప్పవాళ్ళు అవ్వలే ఎవరు. స్వామి వివేకానంద మాటల ద్వారా గొప్పవాడయ్యారు.
అబ్దుల్ కలాం ఎలా అయ్యాడు? మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇవి అంశాలన్నీ. వాళ్ళే చేయగలరా, మనం ఏం చేయలేమా అంటే మన స్కిల్ని డెవలప్ చేసుకుంటే ఎవరైనా చేయొచ్చండి ఇది. వాళ్ళేం పైనుంచి ఊడిపడలే, మనం ఏం కింద ఏం లేము, అందరూ ఒక్కళ్ళమే, సమానమే ఇక్కడ. బట్ వాళ్ళు నోరు విప్పి మాట్లాడబట్టి ఆ స్థాయికి వెళ్ళారు. మనం నోరు విప్పలేదు కాబట్టి మనం ఎట్లా ఆగిపోతాం. మీరు ఆగిపోవాలనుకుంటే మీరు నోరు విప్పొద్దు. మీరు చేయాలి అనుకుంటే కలిసి పనిచేద్దారండి. మీరు నోరు ఎలా విప్పొచ్చు నేను నేర్పిస్తా కావాలంటే. పర్సనల్గా నాకు కాల్ చేయండి, నా నెంబర్ ఫోన్ ఉంది కదా, మీకు కాల్ చేయండి, గ్రూప్లో తీసుకోండి. ఏంటి సార్ ఎలా చేయాలి సార్ చెప్పండి, నేను మాట్లాడతాను మీతోనే. ఇన్ని అవకాశాలు మీ చేతిలో, అన్ని హంగులు ఆర్భటాలు మీ చేతిలో ఉంచుకొని ఎందుకు మీరు కొంతమంది ఆగిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఉపయోగించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి విధంగా మనం పని చేసుకుంటే ఒక ఫ్యామిలీలో కూడా ఇప్పుడు ఈ ఒప్పించడం అనేది ఇంట్లో పిల్లల మీద కూడా అండి. చాలా మంది పిల్లలు చదువు విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ వాళ్ళతో మంచి పేరెంటింగ్ బాండింగ్తో ఉండండి, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండండి. ఇలాంటి పాయింట్స్ మనకుంటే మాత్రానికి ఒక చెరిస్మాటిక్ లీడర్ మనం ఆకర్షణీయమైన నాయకుల్లా తయారైపోవచ్చు. మీరు ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుంటే లీడర్, అందరినీ నిలబెట్టగలిగే స్థాయికి వెళ్తే చెరిస్మాటిక్ లీడర్. మీరు చెరిస్మాటిక్ లీడర్ అనే పదం ఎప్పుడైనా వాడారా, విన్నారా అసలుకి? అది మన కంపెనీలో మాత్రమే తెలుసుకోగలుగుతారు, మీరు ఎక్కడ బయట. ఒక ఆకర్షణీయమైన నాయకుడు అయ్యాడు అంటే అతను అందరినీ నడిపించగలిగే స్థాయికి వెళ్ళాడని అర్థం. ఒక నాయకుడిలా ఉన్నాడంటే కొంతమందిని తీసుకురాగలిగాడని అర్థం. ఇక్కడ అందరూ నాయకులే, ఎవ్వరు కూడా మామూలు పీపుల్ లేరు, ఇక్కడ అందరూ లీడర్సే. బట్ ఆకర్షణీయంగా తయారయ్యాడంటే వాడు ఆల్రెడీ 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు కంటిన్యూగా అని అర్థం. ఓకే, ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీలు మీలో ఉంటాయా లేవా, లేకపోతే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఇది ఏదైతే స్లైడ్ ఉంది ఈ స్లైడ్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీలో ఇంప్రూవ్ అనేది చాలా పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు అది ఇంప్రూవ్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందో మీ ఇన్కమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవాళ కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో ఇలాంటి లక్షణాలు క్లాసులు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. క్లాసులు ఇలాంటివి చెప్పరు, ఓన్లీ వాళ్ళ ప్రోడక్ట్ గురించి అమ్మమని చెబుతారు, వాళ్ళు ఎలా అమ్ముతున్నారో చూసుకుంటారు, వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్లు అయ్యో చూసుకుంటారు. బట్ మన కంపెనీలో మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీ మైండ్కి, మీ యొక్క పర్సనల్ లైఫ్కి ఉపయోగపడుతుంది. ఇదంతా చాలా వరకు మీ యొక్క బిజినెస్లోనే కాదు, మీ పర్సనల్ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. అలాంటి గైడ్లైన్స్ మన కంపెనీలో ఉన్నాయి, అలాంటి గైడ్లైన్స్ మనం నేర్చుకోవచ్చు. ఎంతో మంచి వ్యక్తిత్వ వికాసం పొందడానికి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఇన్ని అంశాలు మనం తెలుసుకున్న తర్వాత ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఫైనల్లీ వన్ థింగ్ ఉంది ఇక్కడ. మన యొక్క ఏజ్ని బట్టి మనం గమనించినట్లయితే ఫస్ట్ అవర్ ఏజ్ అనేది 1 నుంచి 30 సంవత్సరాలు వచ్చే వరకు మనం ఉండాల్సినటువంటి మోడు లెర్నింగ్ మోడ్ అయి ఉండాలి. అంటే 30 సంవత్సరాలు మనం నేర్చుకునే పరిస్థితిలోనే జీవితాన్ని కొనసాగించినా సరిపోతుంది. బట్ 30 తర్వాత 60 సంవత్సరాలు, 30 నుంచి 60 సంవత్సరాలు వచ్చేట లోపు ఆ లెర్నింగ్ మోడ్లో ఎల్ లెటర్ని తీసిపడేయాలి, మైనస్ చేయాలి, ఎల్ లెటర్ని తీసేయాలి. అప్పుడు ఏం మిగిలింది? ఇప్పుడు ఎల్ తీసేస్తే ఏం మిగిలింది చెప్పండి ఎవరైనా? ఎర్నింగ్ మోడ్ సార్. సంపాదించే మోడ్లో ఉండాలి మీరు. అప్పుడు 30 నుంచి 60 వయసు వచ్చే వరకు ఎర్నింగ్ మోడ్లో ఉండాలి. మీ యొక్క పొజిషన్ ఎర్నింగ్ మోడ్లో ఉండాలి. ఎంతమంది ఆ పొజిషన్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 60 నుంచి 80 వరకు వచ్చే వరకు కూడా స్పెండింగ్ మోడ్, అంటే మీ పిల్లలతోనూ, మీ భార్యతోనూ, అలాగే మీ పేరెంట్స్తోనూ, మీ ఫ్యామిలీస్తోనూ, మీ ఫంక్షన్లో ఏదైనా సరే దట్ ఈజ్ స్పెండింగ్ మోడ్. మీకు కావాల్సినంత టైం ఉంది. 20 సంవత్సరాలు ఫ్యామిలీ మొత్తానికి, మీ చుట్టాలకి, బంధువులకి, ఫైనాన్షియల్గా తిరగడానికి దేనికైనా సరే ఒక 20 ఇయర్స్ స్పెండింగ్ మోడ్లో ఉండాలి. ఇంకా ఆ తర్వాత మనకి లైఫ్ ఉందనుకోండి, ఆఫ్టర్ దెన్ మోడ్ 80 ఇయర్స్ అబౌవ్ రెస్టింగ్ మోడ్. మీరు ఎలాగో తిరగలేరు, చేయలేరు, ఓపిక సరిపోద్ది. కాబట్టి రెస్టింగ్ మోడ్లో ఉండాలి మీరు. అప్పుడు ఇవి మనకి జీవితానికి ఉపయోగపడే జీవిత సత్యాలండి. 1 నుంచి 30 సంవత్సరాల్లో ఎవరున్నారో చూసుకోండి. 30 సంవత్సరాలు లానే లేదా ఈ బిజినెస్లోకి వచ్చారా, ఆల్రెడీ మీరు అదృష్టవంతుల కింద లెక్క. ఇప్పటి నుంచి ఆల్రెడీ సంపాదన తీసుకుంటున్నారని.
ఏ కాదా? మాలాంటి 40-50 సంవత్సరాలు 70 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా మీకు నేర్పడానికి ఉన్నారు ఇక్కడ. ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఎర్నింగ్ మోడ్లోనే ఉండండి. 60 నుంచి 80 సంవత్సరాల వరకు స్పెండింగ్ మోడ్, మీకు కావాల్సినన్ని స్పెండ్ చేసేయండి బీభత్సంగా. అలాంటివన్నీ కూడా నెరవేర్చుకోవాలంటే మన కంపెనీ మాత్రానికి సునాయాసంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవి పొందాలి అంటే మీలో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడమే. ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన పని లేదు, మన దగ్గరే మన యూనిట్లోనే ఏది కావాలంటే అది డెవలప్ చేసుకోవడానికి అందరం కూడా ఉన్నాం. మనం చేయటానికి చెప్పడానికి మీకు ఏ రకంగా సపోర్ట్ చేయడానికి అన్నీ ఉన్నాయి, రెడీమేడ్గా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోండి. ఓకే, ఇది ఈరోజు మన లీడర్షిప్ స్కిల్లో ఉన్నటువంటి టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా యొక్క ఈ ప్రసంగాన్ని మీరందరూ కూడా విజయవంతం చేసి ఇప్పటివరకు నాతో కలిసి ర్యాపో అయ్యి ఇంటరాక్ట్ అయినందుకు, ప్రతి దానికి కూడా మీరు స్పందించినందుకు నాకు ఈరోజు అయితే చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ సెషన్ మీకు ఎంత ఉపయోగపడింది అనేది ఒక 4-5 మీ ఫీడ్బ్యాక్ నాకు అందిస్తే నేను మరి కాస్త సంతోషపడతాను. థ్యాంక్ యూ. వన్ మాట్లాడండి ఎవరైనా సరే. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ మీకు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. ఎనీవన్. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు పద్మండి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పట్వారిగూడెం. ఈరోజు సార్ చెప్పిన ఏదైతే లీడర్షిప్ క్వాలిటీ ఉందో దాన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మనం ఏ విధంగా మనం కాన్ఫిడెంట్గా ఉంటే సబ్జెక్ట్ చెప్పగలం అనేది నాకు ఆల్రెడీ అనుభవం అవుతుందండి. సార్ చెప్పింది ఏదైతే ఇక్కడ పాయింట్స్ వచ్చినాయో అవన్నీ ఏదైతే మార్చుకోవాలి అనుకుంటున్నానో అవి కూడా నేను త్వరలో మార్చుకుంటున్నాను, దాన్ని డెవలప్ చేసుకుంటున్నాను. నాకు మంచి కూడా రిజల్ట్ వస్తుంది. నేను ప్రయత్నించడంలోనే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇలాంటి ఇంటిమేషన్ మనకి ఇవ్వడానికి బయట మనం ఇలాంటి క్లాసులు వినాలి అంటే దాదాపుగా 1 and 2 lakhs మనము పే చేయాల్సి ఉంటుంది. అలాంటిది సార్ చెప్పిన విధంగా అన్ని మనకు రెడీమేడ్గా ఉన్నాయి. ఇక్కడ ఏది మనము వాడుకోవాలన్నా కూడా అన్ని మనకు రెడీమేడ్గా తయారు చేశారు. కాబట్టి అలాంటి ఆపర్చునిటీని మనం గెయిన్ చేయగలిగితేనే మనం ఏ విధంగా అయితే సార్ చెప్పిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని సరి సమానంగా మనం కనుక చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. సార్ చెప్పిన స్టోరీస్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో నాకు ఇన్స్పిరేషన్ గా ఈ రోజు క్లాస్ మంచిగా అనిపించింది. అందుకని నేను ఫస్ట్ మ్యూట్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న కరుణారాం సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ పద్మా మేడం. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? సంజయ్ మేడం అన్మ్యూట్లో ఉన్నారు, మాట్లాడతారా సంజయ్ మేడం? సంజయ్ మేడం. నాకు ఏమి దీని గురించి తెలియదు కదా. ఈరోజు మీకు క్లాస్ ఎలా అనిపించింది? నార్మల్గా మీ యొక్క లైఫ్కి ఏమైనా యూజ్ అవుతుందా ఇది? అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. అర్థం కాని వాళ్ళందరికీ కూడా చాలా బాగా అర్థం అవుతుంది. నాలా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమవుతుంది. చాలా బాగా చెప్పారు. దాని గురించి ఆలోచిస్తున్నా. ఇంత బాగా చెప్తున్నారు కదా, ఎలా యూజ్ చేసుకోవాలని చూస్తున్నా. చేద్దాం సార్. చేద్దామండి, యూజ్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. మీరు ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మా దగ్గర టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు అందజేస్తాం. మీరు లోకల్కి రావడంతో కాల్ చేయండి, మా బృందం మిమ్మల్ని కలుస్తుంది తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ షేరింగ్. మన సంజయ్ మేడం. మూర్తి గారు మాట్లాడతారా? అన్మ్యూట్లో. సార్ శుభోదయం అండి. శుభోదయం సార్. నాకు వయసు 60 దాటిపోయింది, కానీ ఇంకా నేను 60 లోపలనే వర్క్ లో ఉన్నాను సార్. పర్లేదండి, మన కంపెనీలో ఉన్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. సంవత్సరంలో రీచ్ అయిపోతారు మీరు ఖచ్చితంగా. ఓకే సార్, ఓకే సార్. తప్పకుండా మీరు అవసరమైతే 1 year ఎక్స్టెండ్ చేద్దరుగానే ఏం ఇబ్బంది లేదు మీకు. ఓకే సార్, తప్పకుండా మీతో కలిసి మంచి జర్నీ. మేము కూడా ఏదైనా ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలి, మీలాంటి పెద్దవాళ్ళతో కలిసి ఒక మంచి ట్రిప్ ఎంజాయ్ చేయాలి మేము కూడా. అలా సార్. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఇంకా ఎవరైనా మీ యొక్క షేరింగ్ ఇస్తారా?
ఎవరైనా పర్లేదు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఇంకా 2 or 3 మెంబర్స్ వరకు మనం షేర్ చేసుకుంటే ఈ మీటింగ్ ఇక్కడితో క్లోజ్ చేసుకుందాం. మీ బిజినెస్కి ఇది యూజ్ అవుతుందా లేదా, మీ బిజినెస్ ఎక్స్పెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా, నేను ఈరోజు చెప్పిన క్లాస్ మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ రవికుమార్ ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ థ్యాంక్స్ అలాట్ సార్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అలాగే ఈరోజు మీరు ఒక వండర్ఫుల్ లెసన్ అయితే ఇవ్వడం జరిగింది సార్. ప్రతి ఒక్కరికి ఇది నిత్య జీవితంలో కానీ మన బిజినెస్ పరంగా కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే పాయింట్స్ అండ్ ఒక బుల్లెట్ పాయింట్స్ అనుకోవచ్చు దీన్ని. అలాగే మీరు అన్నట్టుగా సార్, నేను నాకున్న ఎక్స్పీరియన్స్లో, నాకున్న మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో, నేను ఏ కంపెనీలో అదర్ కంపెనీలో జూమ్ మీటింగ్స్కి వెళ్ళినా సరే జస్ట్ అక్కడ మోటివేషన్ సార్. అంటే చాలా మంది అనుకోవచ్చు కూడా చేసింది ఈరోజు మోటివేషన్ కదా అని. సార్ చేసిన మోటివేషన్ కి వాళ్ళు చేసిన మోటివేషన్ కి చాలా తేడా ఉంది. వాళ్ళు చేసిన మోటివేషన్ ఏంటంటే 5 రూపాయల ప్రోడక్ట్ ని 100 రూపాయలుగా చెప్పి మార్కెట్లో ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలు షీమ్ చేయాలనే ఒక ఆలోచనతో, అది మోటివేషన్ సార్. అంటే నాకు 1,00,000 రూపాయలు రాకపోయినా సరే నేను ఈ కంపెనీలో ఉన్నాను, నాకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది, మీరు కూడా 100 డేస్ పని చేయండి, మీకు సక్సెస్ వస్తుంది, నేను ప్రామిస్ చేస్తాను, లైఫ్ ఎక్సలెంట్ లైఫ్ వస్తుంది, కంపెనీ వేర్ అండ్ గుడ్ వరల్డ్ లో నెంబర్ 1 కంపెనీ అనేది చేసే, అది మోటివేషన్. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. కానీ మన కంపెనీ మోటివేషన్ ఏంటంటే సార్, మన లైఫ్ కోసం చేసే మోటివేషన్ ఇది. మన నిత్య జీవితంలో నాకు తెలిసి ఎవరు ఇలా చెప్పరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ పీపుల్ చాలా మందికి తెలుసు ఇలాంటి లెసన్ కావాలనుకుంటే బయట సెషన్ లో చాలా మంది దీని ద్వారా ఇలాంటి లెసన్ చెప్పి కోటీశ్వర్లు అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కేవలం ఇలాంటి లెసన్లు చెప్పి ఎటువంటి మార్కెట్ చేయకుండా జస్ట్ ఒక మోటివేషన్ చేసే చాలా మంది ఎర్నింగ్స్ కూడా ఉన్నారు. కానీ సారు నిజానికి మనం అనుకోవచ్చు, సార్ దొరకడం నిజానికి మనకు గాడ్ గిఫ్ట్ సార్. ఎందుకంటే ఒక అప్లైన్ గా కానీ, ఒక మోటివేషన్ స్పీకర్ గా కానీ ప్రతిదీ A to Z ఏ సార్ని ఇదేం అంటే సార్ని పొగుడుతున్నాను కాదు సార్, మీరు దొరకడం నిజంగా మా అదృష్టం. బట్ దీన్ని మేము అదృష్టాన్ని ఎంతవరకు మేము తీసుకురాగలము, ఎంతవరకు మేము యూజ్ చేసుకోగలం అనేది మా చేతుల్లో ఉంటుంది. ఈ రోజు మీరు జూమ్ సెషన్ చేశారు, దాదాపు ఒక 2:30 స్టార్ట్ అయ్యి 4 అవుతుంది. ఈ 2 hours లో మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఒక్కరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమైన విధంగా మీరు చెప్పారు. బట్ మీరు చెప్పినప్పుడు కూడా దాన్ని మేము యూజ్ చేసుకోకపోతే నో యూజ్. మీరు ఈ 2 hours స్పెండ్ చేసిన టైం కూడా అది వృధా. మీరు కాన్ఫిడెంట్ మాలో పుడుతుంది, బట్ దానికి అది రేపు ఉండాలి, ఎల్లుండి ఉండాలి. ఎంతవరకు ఉండాలి? మనం ఏదైతే అనుకున్నామో అది గోల్ అవ్వచ్చు, కామన్ గోల్ అవ్వచ్చు, దాన్ని రీచ్ అయినంత వరకు సార్ చెప్పే మాటలు మన మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉండాలి సార్. అలా రిజిస్టర్ అయిపోయి ఏ రోజైతే మన మైండ్లోకి ఎక్కుతుందో ఆ రోజు మీరు చెప్పిన ఈ రోజు లెసన్కి కంపల్సరీగా దానికి ప్రతిఫలం అనేది మేము ఆ రోజు తీసుకున్నట్టు, ఈ రోజు కాదు సార్. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఓకే, నాకు సంతోషం ఎక్కడ ఉంటుందంటే మీరు చెప్పినట్లుగా అందరూ యూజ్ చేసుకొని మీ అందరూ కూడా నాలాగా లక్షాధికారులు అయినప్పుడు ఉంటుంది నాకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా ఎవరైనా ఒకళ్ళు షేర్ చేయండి. సార్ మీరు చాలా బాగుంది సార్. నిజంగా గోల్ కి కామన్ గోల్ కి తేడా నాకు ఇంతవరకు తెలియదు సార్, ఈ రోజే తెలిసింది, క్లియర్ గా అంటే మీ కామన్ గోలే. నాకు ఇప్పుడు నాదంతా ఉన్నది, నా గోల్ అయిపోయింది. ఈ మీటింగ్ కామన్ గోల్ పర్పసే. అవును సార్, అది కూడా సార్ మీరు నాకేంటి అని లేకుండా అందరూ కూడా సక్సెస్ అవ్వాలని చేస్తున్నారు చూడండి సార్, అది బెటర్ సార్. ఇక్కడ చాలా గ్రేట్ సార్. ఈ రోజు మీటింగ్ నాకు ఎలా ఉపయోగపడిందంటే సార్, మీరు స్టోరీస్ చెప్పారు కదా, ఈ స్టోరీస్ లో నాకేం అర్థమైందంటే ఫస్ట్ ఓపిక ఉండాలి సార్. ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏది భయపెట్టినా ఏమి చెప్పినా నాకు ఇదే ఉండాలి, ఇదే కావాలి అనే కాన్ఫిడెంట్ ఉండాలి సార్. ఎంతమంది అది చెప్పారు కదా లాస్ట్ లో ఒక స్టోరీ దయ్యంది, అట్లా ఎంతమంది ఏమి చెప్పినా ఏమి కాదు, నాకు ఇదే ఇంకా వేరే లేదు అని స్ట్రాంగ్ ఉంటే మనం అనుకున్నది మనకు దొరుకుతుంది. భయపడితే దొరకదు సార్. నాకు ఇది అర్థమైంది సార్ ఈ మొత్తంలో. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీవాణి మేడంకి ఈరోజు నేను దెయ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే
మనిషికి మనిషి అంటే ఎవరో భయపడ్డు, దెయ్యం అంటే భయపడతాడు. నిజమే అలాంటి సార్. వ్యక్తి ఆ దెయ్యానికి కూడా భయపడలేదంటే చూడండి మరి ఆయనకున్న సంకల్పం ఎట్లాంటిదో. లేదు అనుకున్నప్పుడు ఇంకెవరు దేనికి భయపడరు సార్. ఎస్, అదే కదా. ఇక్కడ మనలాంటి నెట్వర్క్ లీడర్స్ అందరూ కూడా ఎన్నో అనుభవాలు చేసి ఇక్కడికి వచ్చాం. జనరలీ అవును దీనికంటే సార్. మించింది లేదు అనుకునేది కదా ఇప్పుడు చేస్తున్నాము. అవును సార్. ఇంకా దెయ్యం కంటే మించింది ఏముంది ఇక్కడ? అందుకంటే మన ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా ఏం లేదు. ఓకే, అవును సార్. కానీ అలా భయపెట్టే వాళ్ళు, అయ్యో ఇది కాదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఉంటారు మార్కెట్లో ఉండేవాదే వాళ్ళు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు సార్ టీమ్ కి. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విల్సన్ గారు ఉన్నారా? విల్సన్ గారు ఉన్నారా? మాట్లాడతారా విల్సన్ సార్? సార్ అవును సార్. ఆ దశరథ్ మాంజీ ఏదైతే తన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ని ఏ రీతిగా అయితే సాల్వ్ చేసుకున్నాడో అకుంఠిత దీక్షతోటి అది చాలా నచ్చి అవును. ఇటువంటి ఆ చాలా మంది మన మార్కెట్ లో వెళ్ళినప్పుడు నీ వల్ల కాదు, అయి- ఈ- ఈ, ఆ, కుదరదు, లేకపోతే ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి ఎన్నో చెప్తుంటారు. కానీ ఆ ప్రాబ్లం ని ప్రాబ్లం గా చూడక ఆ ప్రాబ్లం లో సొల్యూషన్ ని మనం వెతకడం అనేది ఇట్స్ వాజ్ రియల్లీ సో బోల్డ్ అండ్ సో టచింగ్ సార్. అది చాలా చాలా బాగుంది. ఆ కాఫీ డే గురించి కూడా నేను ఎస్ సార్ నాకు తెలుసు సార్ ఆ విషయము. ఆ మేడం గారి సంకల్పం నిజంగా అసలు గ్రేట్ అండి. నిజంగా దేన్ని పట్టించుకోకుండా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని మరలా తిరిగి తన అవమానం ఏదైతే ఉందో తన భర్త గారు అలాగ నాకు చేసిన దానిని తను దానిని రీరైట్ చేసింది సార్. చేయగలము అని చెప్పేసి చూపించింది చూడండి. ఇది చాలా చాలా ఎంకరేజింగ్ అండ్ చాలా ముందుకి తీసుకెళ్లేటటువంటి ఒక ఎస్ నేను చేయగలను, నేను కూడా చేయగలను, వాళ్ళు చేసినప్పుడు ట్రై అయితే చేద్దామన్న దాంట్లో ఇది చాలా నాకు మోటివేషన్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విల్సన్ గారు. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. మూర్తి గారు సార్ 30 మంది చిల్లర ఉన్నామండి. ఇప్పుడు 20 మంది ఉన్నాము. మీ 20 మంది కూడా కోటీశ్వర్లు అవుతాం సార్. 100%. నేనే చెప్పాలనుకున్న ఆ విషయం మీరు చెప్పారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరైతే ఓపిక మంత్రులు ఉన్నారో వాళ్ళే కోటీశ్వరులే. ఖచ్చితంగా. ఓపిక. ఎస్, ఓకే అండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీస్ ఏవి నార్మల్ స్టోరీస్ కాదు, రియల్ స్టోరీస్ అండి. నేను ఫస్ట్ చెప్పిన 2 స్టోరీస్ అలాంటి హార్డ్ వర్కే చేసి సక్సెస్ అయినటువంటి పీపుల్ మధ్యలో మనం జన్మించి ఇంత సింపుల్ వర్క్తో మనం ఎందుకు దీన్ని సాధించలేము అనేది నా యొక్క ఆలోచన. కాబట్టి చాలా సింపుల్ వర్క్ మనది. దీన్ని ఉపయోగించుకుంటే చేయలేనటువంటి పని లేదు, ఎంజాయ్ చేయలేనటువంటి లైఫ్ లేదు. కాబట్టి సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు, అందరూ కూడా. మల్లేశ్వరి మేడం మాట్లాడదు. సంయుక్త గారు మాట్లాడతారా? సార్ ఇక్కడ వర్క్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువ సార్. Yes. వేరే నెట్వర్క్ లో చేసి చూసాం కదా, ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలోనే నేను చేశాను. అది కూడా డైరెక్ట్ సెల్లింగే. సో అది పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. అక్కడ ఎంత రిస్క్ చేసినా ఇంత ఇన్కమ్ అయితే వచ్చేది కాదు. ఇక్కడ వీక్లీ ఎంత వస్తుందో అక్కడ మంత్లీ ఎంత వచ్చేది. ఇక్కడ వర్క్ అంటే ఇక్కడ మనం కష్టం తక్కువ, దాంతో పోలిస్తే నేను అక్కడ చేశాను కాబట్టి చెప్తున్నా. అక్కడతో పోలిస్తే ఇక్కడ కష్టం తక్కువే, ఇన్కమ్ ఎక్కువ. చాలా బాగుంది సార్ ఈ కంపెనీ ప్లాన్ కానీ, చాలా బాగుంది. ఇది బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. కొంచెం అందరు మంచి కష్టపడితే మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మెయిన్ ఏంటంటే వేరే కంపెనీస్లో చాలా మంది దగ్గర చూసే నేను, వాళ్ళకు వచ్చేది 20,000 అయితే 2 లక్షల రూపాయలు వస్తుందని చెప్తారు వాళ్ళు. మన కంపెనీలో 1,00,000 రూపాయలు వచ్చేవాడు కూడా 20,000 వస్తుందనే చెప్తాడు. 1,00,000 రూపాయలు వస్తుందని చెప్పలేదు, అవసరం కూడా లేదు. అంత సింపుల్గా చేసుకునే సిస్టమ్ మనం. ఎందుకంటే అలాంటివి చెప్తేనే రిజల్ట్ ఎక్కువ వస్తుందని ఫీల్ అవుతారు. సింపుల్ గా ఉంది సిస్టమ్, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా సింపుల్ గా ఉంది. అవతల వాళ్ళు కూడా బర్డెన్ లేదు. 1,200 తో స్టార్ట్ అవ్వచ్చు. వేరే కంపెనీస్ వేలకు వేలు పెట్టాలి, మంత్లీ పర్చేస్ చేయాలి, ఇలా ఉంటాయి. ఇక్కడ అదేం లేదు కదా.
ఓన్లీ ఒక 1200 రూపీస్, అది కూడా వన్ టైం, ఉంటాయి. బర్డెన్ ఉండదు ఎవరికి. Yes. నాగమల్లేశ్వరి మేడం గారు ఆ, సార్ చెప్పండి. 1200 కాదండి, 1200 1,20,000 అండి. ఆ. హలో ఒకటేనండి, నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో మన యూనిట్ అయితే చాలా రెవల్యూషన్ చేస్తుంది అనేది నాకైతే అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే రాబోయే రోజులకి మనమే చాలా మందికి ఇన్స్పిరేషను, మనమే చాలా మందికి మోటివేషను, మనమే చాలా మందికి గైడ్లైన్స్. ఇవన్నీ కూడా రేపు రాబోయే భవిష్యత్తుకి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు. ఇవి నేను చెప్పిన మాటలు ఆఫ్టర్ 1 year తర్వాత మీరు నాతో మళ్ళీ షేర్ చేసుకుంటారు, ఇది నిజంగా జరిగింది సార్ అని చెప్పి చెప్తారు. నేను ఆల్రెడీ అనుభవిస్తూ వస్తున్నాను ఈ విషయాలన్నీ. ఎస్పెషల్లీ మన యూనిట్కి ఉన్న క్వాలిటీస్ అవి అనమాట. ఓకే అండి, చాలా టైం అయిపోయింది, 4 అయిపోయింది. మనం 2:30కి స్టార్ట్ చేస్తే 1.5 hour అయిపోయింది మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. ఈరోజు ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం మన నినాదంతో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కృష్ణమూర్తి చెప్పండి. మీటింగ్ సూపర్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి. మీటింగ్ కథలు కానీ బాగా అర్థమైంది సార్. ఓకే. ఏమో ఆన్సర్లు చెప్తామన్నా అదే డిస్టర్బెన్స్ ఉంటుందని పాపతో ఓకే, అందుకే చెప్పలేకపోయా సార్. థ్యాంక్ యూ కథలు కానీ బాగా లాస్ట్ కథ బాగా అర్థమైంది సార్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ధైర్యంగా ఏదైతే ఇప్పుడు కృష్ణమూర్తి అయినా సరే మాట్లాడడానికి ఉత్సుకత ఆపుకోలేకైనా లాస్ట్ లో మాట్లాడావు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకే బాగా ఈరోజు సూపర్ చెప్పారు సార్, మీటింగ్ బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే కృష్ణమూర్తి. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జై కాంప్లిమెంట్. హింద్, జై భారత్, జై శ్రీకార్యాల్. జై హింద్, జై భారత్, జై శ్రీకార్యాల్. జై హింద్, జై భారత్, జై జై హింద్, శ్రీకార్యాల్. జై భారత్, జై శ్రీకార్యాల్.